స్వరూపన్న స్వరూపన్న ఉన్నారా? హలో హలో అన్నా నన్నేనన్నయ్య మనోళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు. మీరు ఈ లోపు కొంచెం మాట్లాడుతూ ఉండండి. ఈ లోపు ఫోన్ చేస్తాం కొంతమంది. ఫోన్ చేశాను. అందరికీ వందనాలు. ఎడిటింగ్ టైంలో మన తమ్ముడే ఈరోజు చెప్పేది క్లాస్ మనకి. తమ్ముడు కాస్త ఈ సోషల్ మీడియాలోను అలాగే బయట కొన్ని ప్రాజెక్ట్స్ లోను తమ్ముడు దగ్గరగా ఉంటాడు. పాలకొల్లు తమ్ముడిది. కనుక ఆ తమ్ముడితో ఈ రోజు మనం క్లాస్ తాడేపల్లిగూడెం అన్న. సారీ అమ్మ, తాడేపల్లిగూడెం. కనుక తమ్ముడి పేరు మర్చిపోయాను నేను. నా పేరు రాజేష్ అన్న. రాజేష్. లాస్ట్ టైం సెమినార్ కూడా తమ్ముడు రావడం జరిగింది, నేను చూశాను. నాకు అప్పుడు ముఖ పరిచయం. అయితే కొద్దిసేపట్లోగా తమ్ముడు తన విషయాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ లోపు కొన్ని విషయాలు మీకు చెప్తాను వచ్చిన వాళ్ళకి. మనకి ఎప్పుడు కూడా మనం కాలానుగుణంగా కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంది. ప్రారంభం నుంచి కూడా ప్రారంభంలో భక్తిని చూపించిన హేబేల్ గారు గొర్రెపిల్ల అర్పణ, సరే సేమ్ భక్తిని ఇప్పుడు చూపిద్దాం అంటే అది అవ్వదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. భక్తి ఒకటే, చూపించే విధానం, చేసే పనులు. ధర్మశాస్త్ర కాలం, నోవహ గారి కాలం, దాని తర్వాత ఎలాగొచ్చి దానికంటే ముందు అబ్రహాం గారి కాలం, దావీదు గారి కాలం, దానికంటే ముందు మోషే గారి కాలం, ప్రవక్తల కాలం, యేసుక్రీస్తు, ప్రారంభ శతాబ్దం, తర్వాత రాను బైబిల్ రాకముందు వరకు, బైబిల్ వచ్చిన తర్వాత మన పెద్ద ఆయన కాలం, మన పెద్దవాళ్ళ కాలం, ఇప్పుడు మన కాలం. భక్తి ఒకటే, దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి, స్వర్గం వెళ్ళాలి. కానీ చేసే పద్ధతులు కొన్ని కాలానుగుణంగా మారాల్సి వస్తుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం మనం ఈ కాల ట్యూన్స్, ఈ సోషల్ మీడియా, ఈ పాటల్లో కూడా మనం దిగాం. దీని ద్వారా మనకు వాక్యం నేర్పించిన వారికి ఘనత రాదు. ఘనత మనకు కాదు, దేవునికి. దేవుని ఆలోచనలకి మనం జై కొట్టాలి, దేవునికి జై కొట్టాలి. ఆయన ఏం చెప్తే చెయ్యాలి. అది అయితే సోషల్ మీడియాలో ఏ రంగాన్ని మనం వదలడానికి లేదు. ఓకేనండి. మీరు అలాగే సొంత వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ అందరికి ఉండదు. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ గా ఫేస్బుక్, వాట్సాప్ కామన్. కానీ ఇక్కడ నుంచి నాకు అనిపించింది, నేను ఒక స్నాప్ చాట్ వాడను. నేను అసలు నాకు స్నాప్ చాటే లేదు ఫస్ట్. కానీ నేను క్రియేట్ చేసి మనకు తెలిసిన వాక్యాన్ని మనం షేర్ చేయవలసినవి షేర్ చేస్తే ప్రజలకు ఈజీగా వెళ్తుంది. మనం ప్రతి పల్లె, ప్రతి పట్టణం మనం తిరగాల్సింది తిరుగుతాం. కొన్ని 100 ఊర్లు తిరుగుతాం, ఒక 50 ఊర్లు తిరుగుతాం, 10 ఊర్లు తిరుగుతాం మన జీవితకాలంలో. అంతేనా? మన సోషల్ మీడియా ద్వారా మనకున్న ఆయుధం ద్వారా దేవుడు ఇచ్చిన టెక్నాలజీ మనం ఉపయోగించి స్నాప్ ట్యూబ్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎన్నుంటే అన్ని, ఏది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇకపోతే రాను మనం కాలర్ ట్యూన్స్ లో కూడా మనం ఉన్నాం. 2021 నుంచి నేను తమ్ముడు ప్రదీప్ కనిగిరి ఫస్ట్ ఫోన్ చేశాడు, పెట్టడం జరిగింది. అప్పటి నుంచి పాటలు. అయితే తమ్ముడు ప్రారంభంలో 70,000 కట్టాడు. ఆ తమ్ముడే. తర్వాత రాను ఆ తమ్ముడు మేము వేసుకో అలా కట్టుకుంటూ వచ్చాము. మరికొందరు సహాయంతో, ధన సహాయంతో 2025 పాటలు మాత్రం యూత్ టీం వాళ్ళు, మాకు తెలిసిన యూత్ టీం వాళ్ళు అందరూ కలిపి ఒక 25,000 సబ్మిట్ చేసాం. అంటే 6 భాషలు కదా, కాస్త అమౌంట్ ఎక్కువైంది. ఇకపోతే 26 పాటలకు కూడా మొన్నే ఒక అన్నయ్య పేరు మిత్ర, ఆ అన్నయ్య ఇవ్వడం జరిగింది. ఆల్బమ్ కి సంబంధించిన డబ్బులు అది చేసాం. ఇక మనకి జై కొట్టున్న యేసు పాట కూడా మనం పెట్టాల్సి ఉంది. ఇందులో ఆన్లైన్ మ్యూజిక్ యాప్స్ లో కూడా మనం పెట్టాల్సి ఉంది. గనుక దీనిని ఏప్రిల్ 5 లోపే ఆన్లైన్ లోకి ఎక్కించేద్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే జస్ట్ అది ట్యాగ్ చేసి మీ ఇష్టం వచ్చిన పెట్టుకోండి. మీరే క్యాప్ పెట్టుకుని మీరు పెట్టుకోండి. స్టేటస్ ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మా ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే పోస్టర్ పెట్టండి. పోస్టర్ పెట్టి పైన ట్యాగ్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, మరి స్నాప్చాట్ లో మరి నాకు తెలీదు, యూట్యూబ్ లో కానీ, వాట్సాప్ లో కానీ మీరు యూట్యూబ్ వస్తుంది. అక్కడ ట్యాగ్ చేసి జై కొట్టు లేదా హేల్ జీజస్ అని కొట్టిన వెంటనే అది వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా రావడానికే మేము అది కూడా పెట్టాము. దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందంటే, ఆల్బమ్కి వచ్చేసరికి మీకు చెప్తాను, 3,000 అవుతుంది. ఆల్బమ్కి వచ్చేసరికి ఆల్బమ్ లో
12 పాటలు పెట్టుకోవచ్చు మనం ఒకే ట్రిప్‌కి. ఆ 12 పాటలకి 3000 అవుతుంది. నువ్వు ఒక్క పాట పెట్టినా 3000 12 పాటలు పెట్టినా 3000 మళ్ళా సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి మళ్ళా 5000 పెట్టి. ప్రస్తుతానికి ఏప్రిల్ 9 లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కొన్నాం. 2025 ఆల్బమ్ సాంగ్స్‌కి మనం అప్‌లోడ్ చేయడానికి. అది రెన్యువల్ తీసుకున్నాం. కొన్నాం కదా! రెన్యువల్ తీసుకున్నాం. 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. కనుక ఎక్స్‌ట్రా 5000 మనకు పడదు. రెన్యువల్ అయ్యేలోపే మన 'హెయిల్ జీసస్' గాని, ఈ 'జైకో టీయర్స్' గాని 2 ఒకేసారి మనం అప్‌లోడ్ చేసేయొచ్చు. 25థ్ ఆల్బమ్ అన్నట్టుగా. గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా 25థ్ ఆల్బమ్. దీనికోసం చాలా ప్లాన్‌లు దేవుడి దయ వల్ల ఏయడం జరుగుతుంది. అవన్నీ మీరు గ్రూప్‌లో చూస్తున్నారు గాడ్డాట్‌లో. ఆహ్, వీటిలకి ఆటిలకి మనకు 'జైకొట్టు' ఎలాగైతే ఇంత హడావుడి జరిగిందో, ఇంత దేవుని దయ వల్ల ఎంత పబ్లిసిటీ జరిగిందో, అలాగే 25థ్ ఆల్బమ్ కూడా 25థ్ అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయిందంటారు. లోకంలో సినిమా. ఆ సినిమాకి ఎంతుంటే పాటలు మన పెద్దలు ప్రారంభించి 25 సంవత్సరాలయింది. దానికోసం కూడా ప్లాన్‌లు వేసాం. అయితే ఈ 'హెయిల్ జీసస్' అనేది మాత్రం 6 నెలలు అప్‌లోడ్ చేయడానికి ఎంత డబ్బవుతుంది. నంబర్ 2 ఇప్పుడు మన రాజేష్ చెప్పే కూడా వినండి మీరు. మనం యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు కడితే మన పాటను ముందుకు తీసుకెళ్తారు. దానికి 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 2 కలిపి ఉన్నాయంట. ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి. నాకు తెలిసినంత వరకు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ 2 కలిపి ఒకే పాట మీద మనం డబ్బులు పెట్టి తీసుకెళ్ళడం ముందుకి అని వాళ్ళకి చెప్తాం. వాళ్ళు తీసుకెళ్తారు. మనం ఎన్ని షేర్‌లు చేసినా, ఎంత చేసినా అక్కడే ఉండిపోతున్నాం మనం. ప్రాసెస్ మారింది. యూట్యూబ్ కూడా అంతే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా అంతే. దానికోసం డబ్బులు ఆల్రెడీ ఇచ్చారు చాలా మంది అడిగాం మేము. ఇవ్వాల్సిన వాళ్ళు మీరు 10 ఇచ్చినా, రూపాయి ఇచ్చినా, 100 ఇచ్చినా మీ ఇష్టం అన్నాం. వాళ్ళు ఇచ్చారు. నో ప్రాబ్లమ్. అలాగే ఈ కాలర్ ట్యూన్‌లు పాట పెట్టడానికి కూడా మీ వంతు సహకారం తాడేపల్లిగూడెం తిమోతి రాజ్ అన్నకి గాని, మన ప్రతాప్ అన్నకి గాని, ఒంగోలు ప్రతాప్ అన్నకి గాని మీరిస్తే అవన్నీ అమౌంట్ ప్రసన్నానికి ఎంతొచ్చిందో సబ్మిట్ చేసి, దాని నుంచి అలాగా మేము ఈ పాటలకు వాడతాం. ఎవరెవరు ఎంత ఇచ్చారన్నది ఏప్రిల్ 5 తర్వాత మొత్తం లిస్ట్ అంతా మేము లైవ్‌లో చూపించడానికి ప్రయత్నిస్తాం. అయితే మీకే పెట్టేస్తాం గ్రూప్స్‌లో. ఎడిటింగ్ ట్రైనింగ్ గ్రూప్స్‌లో గాని, సోషల్ మీడియా వింగ్‌లో గ్రూప్స్‌లో గాని. మీ వంతు సహాయం, మన వంతు సహాయం యేసుక్రీస్తుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు పాటకు వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం నేను చెప్తున్నాను. ఇంక మిగిలిన విషయాలు తమ్ముడు రాజేష్ చెప్తాడు. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకోండి. మీ వంతు సాయం మీరు ఎంత ఇచ్చారన్నది అక్కడ కాదు. మీరు 100 ఇస్తారా? 200 ఇస్తారా? 500 ఇస్తారా? 10 ఇస్తారా? రూపాయి ఇస్తారా? ఎంతో కొంత మనం సహకరించగలిగితే సోషల్ మీడియా మనం ఎక్కువ వాడతాం గనక, మనం సహకరించగలిగితే పాట ప్రజల్లోకి ముందుకు వెళుతుంది. ఆ ఒక్క పాటతో ఆగిపోతే గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పాట ఏ యూట్యూబ్ ఛానెల్‌లో ఉందని యూట్యూబ్ ఛానెల్‌కొస్తారు. ఆ యూట్యూబ్ ఛానెల్ ఎవరి ప్రసంగాలున్నాయి? జాన్సన్ అన్ని ప్రసంగాలే. చనిపోయిన జాన్సన్ అన్ని ప్రసంగాలే. ఆ ప్రసంగాలన్నీ వింటారు. పాత పాటలు వింటారు. కొత్త పాటలు వింటారు. ఈ ఛానెల్‌తో పాటు ఇంకే ఛానెల్స్ ఉన్నాయో మా అన్ని ఛానెల్స్ తెలుస్తాయి. మనం చేసే ఏ పని వృధా కాదు. అందరికి వందనాలు. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు. బ్రదర్ వందనాలండి. హలో. ఆ! ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. మనం తర్వాత మాట్లాడదాం. ప్రసన్న బాబు గారు జాయిన్ అవ్వబోతున్నారు. కనుక ఈలోపు తమ్ముడు రాజేష్ సమయం విలువైంది గనక ఈ సమయంలో తమ్ముడు రాజేష్‌కి సమయాన్ని అప్పగిస్తూ తమ్ముడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం వివరాలన్నీ. ఈలోపు ప్రసన్న బాబు గారు కూడా మన మధ్యకు వస్తారు. మంచిది. ఓకే. తమ్ముడు రాజేష్ అన్న. కంటిన్యూ చేద్దాం. ఓకే అన్న. అందరికీ వందనాలు. తమ్ముడు. వందనాలండి. ఇప్పుడు మీలో చాలా మందికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా! సో, మీరు మీ చర్చెస్ రిలేటెడ్ గాని, లేదంటే మీ సొంతంగా గాని, సో, వాటన్నిటి రీల్స్‌కి మీకు వ్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయా? అంటే ఇప్పుడు అప్‌లోడ్ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందేంటంటే, కొద్దిగా ఇప్పుడు కొంతమంది ఒక రీల్ అప్‌లోడ్ చేసినప్పుడు, ఈ వీడియో 1000 వ్యూస్‌కెళ్తే బావుండు. ఈ వీడియో 10,000 వ్యూస్‌కెళ్తే బావుండు. ఈ వీడియో 1,00,000 వ్యూస్‌కెళ్తే బావుండు అని చాలామంది అనుకుంటారు. కానీ అన్ని వీడియోస్ అనేవి సర్టెన్ రీజన్ వల్ల కొంతమందికి అప్‌లోడింగ్ సరిగ్గా చేయడం తెలియదు. కొంతమందికి క్యాప్షన్ ఎలా పెట్టాలో తెలీదు. కొంతమందికి హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలో తెలీదు. కొంతమందికి ఏ టైంలో అప్‌లోడ్ చేస్తే మనకి రీల్ అనేది వైరల్ అవుతుంది. ఏ టైంలో అప్‌లోడ్ చేస్తే మనకి రీల్ అనేది ఆహ్, ఎక్కువ మందికి రీచ్ అవుతుందనేది తెలీదు. సో, ఈ రోజు క్లాస్‌లో మనకేంటంటే మొత్తం ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉందనుకుంటే ఒకటొచ్చేసరికి యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో యూట్యూబ్ ఉందనమాట. సో, మనకున్న ఈ యూట్యూబ్ సోషల్ మీడియా మనకి ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్‌ని యూజ్ చేసుకొని మన దగ్గరున్న ఈ బీఓయూఐ సాంగ్స్ అన్నిటిని కూడా ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళాలి?
అండ్ మీరందరి దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ యూస్ చేసుకుని మీకు వ్యూస్ అనేవి పర్ఫెక్ట్గా ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటన్నది ఈ క్లాస్లో అనేది మనం చూద్దాము స్టెప్ బై స్టెప్. అండ్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రీల్ పోస్ట్ చేస్తారు. ఎలా పోస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య గారు ఏదో ఒక మాటలు మాట్లాడారు, లేదనుకుంటే మీ సంఘంలో ఉన్న ఎవరో ఒక పాస్టర్ గారి మాటలు మీరు రికార్డింగ్ చేసుకుంటున్నారు. రికార్డింగ్ చేసుకున్న వీడియోని తీసుకొచ్చి మీరు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఎడిటింగ్ చేస్తున్నారంటే పైన ఒక టైటిల్ పెడుతున్నారు, మధ్యలో తాతయ్య గారు కానీ లేదనుకుంటే ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళ స్పీకర్ యొక్క ఫేస్ వీడియో అనేది పెట్టేస్తున్నారు. పెట్టేసి అవి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం వల్ల మన ఇన్స్టాగ్రామ్ ఉన్న ట్రెండ్ బట్టి మనకి ఏమవుతుందంటే ఆ రీల్స్ అనేవి ఎక్కువ వైరల్ అనేవి అవ్వవు. ఎందుకంటే మనకి ట్రెండింగ్లో ఉన్న విధంగా మనం ఎడిట్ అన్నా చేయగలగాలి, లేదనుకుంటే ట్రెండింగ్లో ఉన్న ఆడియోని యూజ్ అన్నా చేయగలగాలి. మనం ట్రెండింగ్లో ఆడియోని యూజ్ చేయలేం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అంత ట్రెండ్ ఉండేది ఏంటంటే ఎక్కువ సినిమా లోకపరమైన ఆడియోస్ అన్ని కూడా ట్రెండింగ్లో ఉంటాయి. సో అవి మన వాటికి యూజ్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలంటే బయట ట్రెండింగ్ ఏదైతే ప్రజలు చూస్తున్నారో దానికి తగ్గట్టు మనం ఎడిటింగ్ అనేది చేసుకొని అప్లోడ్ చేయగలగాలి. సో మనం ఇప్పుడు మెయిన్గా ఏంటంటే 5వ తారీఖున జై కొట్టు నా ఎస్కే సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని సో మనందరి ఆలోచన కాబట్టి సో దాని గురించి అసలు మనం ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి, అసలు మన అకౌంట్లో ఎలాంటి టైమింగ్స్లో అప్లోడ్ చేయాలి రీల్స్, మన అకౌంట్లో మన ఫాలోవర్స్ ఏ టైమింగ్స్లో అవైలబుల్లో ఆన్లైన్లో ఉంటున్నారు, ఇలా అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చూసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది జాయిన్ అయ్యారుగా 53 మెంబర్స్. సో మీలో ఎవరికైనా 1K ఫాలోవర్స్ కానీ లేదంటే అబౌవ్ 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ బ్రో 10K ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? క్రైస్ట్ మెలోడీస్ ఉందన్న 10K 11K ఉంది ఇప్పుడు. యా అది నాకు తెలుసు, నేను చూస్తూ ఉంటాను, అది బాగానే చేస్తున్నారు. సో సేమ్ అదే టైప్గా ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను. సో మన రీల్స్ అనేవి ఎలా ఎడిట్ చేయాలో మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ సెట్టింగ్స్ కూడా ఒకసారి మీకు ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చెప్తాను. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, అందరూ చూడండి. యా గైస్, అందరికి స్క్రీన్ కనబడుతుందా? కనపడుతుంది. యా కనపడుతుంది బ్రో. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే ప్రజెంట్ మనకి సోషల్ మీడియాలో మన BYUI వాళ్ళు కాకుండా మన క్రిస్టియన్ రిలేటెడ్ రీల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళవి కొన్ని రీల్స్ అనేవి సేకరించాను. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ మనకి చేసుకుంటే మన BYUI సాంగ్స్ అనేవి పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళామనే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వీడియోకి హుక్ పాయింట్ ఏంటంటే మనం డైరెక్ట్ గా రీల్ అనేది మన సాంగ్స్ మన BYUI సాంగ్స్ ఏవైతే ఉన్నారో కొంతమంది చేస్తున్నారు బాగానే ఉన్నవి. సో కొంతమంది నేను రీల్స్ చూసిన మన దాని ప్రకారం ఏంటంటే స్టార్టింగ్ లో హుక్ పాయింట్ అనేది ఉండాలి. సో హుక్ అనేది ఏంటంటే ఈ హుక్ పాయింట్ ఏంటంటే మనం ఏదో ఒక టెక్స్ట్ అనేది పెట్టగలదు. సో ఇక్కడ చూసారా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి ద మూమెంట్ వెన్ జీసస్ రిటర్న్స్, దేవుడు మనకి తిరిగి వచ్చిన టైంలో ఎలా ఉంటుంది అనేది ఒక సాంగ్ అనేది బయట ఉన్న సాంగ్ ని మనం వీళ్ళు తీసుకుని దీన్ని ఎడిట్ చేసి రీల్ అప్లోడ్ చేశారు. సో దీనికి మంచి రీచ్ వచ్చింది వీళ్ళకి. సో ఇక్కడ చూసుకుంటే మీకు నా మౌస్ పాయింటర్ చూడండి 61.8K లైక్స్ వచ్చాయి. అంటే ఇంకా దీనికి వ్యూస్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 600K నుంచి 700K వ్యూస్ అనేవి వచ్చి ఉంటాయి. సో ఇలాగా మనకున్న ఆడియో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు స్టార్టింగ్ నుండి మన ఫస్ట్ సాంగ్ నుండి ఇప్పుడు వరకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అన్ని సాంగ్స్ ని కూడా మీరు గమనించండి. గమనించి స్టార్టింగ్ ఒక హుక్ పాయింట్ పక్కా మనకి ఇన్స్టాగ్రామ్ వాడు ఏం చూస్తాడంటే ఆల్గరిథం అనేది ఒకటి ఉంటది. సో మీరు ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి. ఈ ఆల్గరిథం ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనం పెట్టే పోస్ట్ అనేది ర్యాండమ్ గా పోస్ట్ చేయొద్దు. 100% మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది హుక్ పాయింట్ అనేది ఉండాలి.
సో ఈ హుక్ పాయింట్ గురించి మీకు కొన్ని రిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు చూపిస్తాను. అండ్ అదే మన వీడియో పక్కా వైరల్ అవ్వాలనుకుంటే ఒక న్యూ ట్రెండ్ అనేది మనం తీసుకురాగలగాలి. ఈ ట్రెండ్ అనేది ఎలా తీసుకొస్తామంటే ఇప్పుడు కొన్ని ఇన్‌స్టాగ్రామ్స్‌లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ రేషియో చూడొచ్చు. మీరు అందరికి రేషియో అంటే అర్థమవుతుందా? సో చుట్టూరు మొత్తం బ్లాక్‌లో ఉండి మధ్యలో ఒక స్క్వేర్ షేప్‌లో మాత్రమే వీడియో పెట్టారు. సో ఒకానొక టైంలో ఇన్‌స్టాగ్రామ్ అనేది ఇలాంటి వీడియోస్‌ని బాగా పుష్ చేసేది. సో ఇప్పుడు కూడా పుష్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? మన ఆడియో సాంగ్‌ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి సో ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ షేప్‌లో మనం మన రీల్స్‌ని అనేవి పెట్టి సో దీని రిలేటెడ్ మనకి ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఉంటది. క్లియర్‌గా అసలు క్యాప్షన్ ఎలా పెట్టాలి? ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి? ఈ దీనికి సంబంధిత సెట్టింగ్స్ అనేవి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయినవి మనం వీడియో ఎలా పెట్టాలి? అసలు ఆ హుక్ పాయింట్ ఏంటి? వీటి గురించి మనం ఎన్ని రకాలుగా మనం మన సాంగ్స్‌ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళొచ్చు అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి. నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును. ఓకే. అండ్ ఇలాగే నెక్స్ట్ సేమ్. ఇక్కడ చూసారా హుక్ అనేది ఏంటంటే ఈ టెక్స్ట్ అనమాట. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన పల్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే టెక్స్ట్ అనేది స్క్రీన్ మీద కనబడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ వాడు మనకి ఒకటే చెప్తాడు. నువ్వు వ్యూవర్‌ని స్క్రోల్ చేయకుండా స్టాప్ చేయగలవా లేదా? వ్యూవర్‌ని స్క్రోల్ చేయకుండా స్టాప్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ని అప్‌లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఒక 10 సెకండ్స్ రీల్‌ని అప్‌లోడ్ చేస్తే వ్యూవర్ అనేవాడు అట్‌లీస్ట్ 6-9 సెకండ్స్ మన రీల్ చూడగలిగితే వాడు ఒకడికి చూపించే రీల్‌ని 10 మందికి చూపిస్తాడు. అదే మన రీల్ 10 సెకండ్స్ రీల్ అప్‌లోడ్ చేసి 1 సెకండ్ కూడా చూడకుండా స్కిప్ చేసేసారనుకోండి మన రీల్‌లోకొచ్చి మనకి అది బ్యాడ్ అనమాట. సో ఆ రీల్ అనేది మనకి అక్కడితో పుష్ చేయడం ఆపేస్తాడు. ఆల్‌గారిథం అనేది మీరు అలా అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు 10 సెకండ్స్ కాదు ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసిన ఎంతసేపు వీడియో అయినా సరే వాళ్ళు ఎండ్ వరకు చూడాలంటే సో మనకి హుక్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి ఇంకా దీని గురించి చూద్దాం. వీడియో స్టక్ అయింది చూడు తమ్ముడు రాజేష్. అనయ్య వీడియో స్టక్ అయిపోయింది. ఫోటోనే కనబడుతుంది. కాదు రాజేష్, అది అజయ్ జూడుదే హే వస్తుంది. జూడ్. అతన్ని మాత్రమే వస్తుంది. అంటే మీ సాంగ్స్ ప్లే చేస్తున్నది రావడం లేదు. ఓకే. ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు వస్తుందా సార్? చూడండి. ఓకే. ఇలా అయితే ఇంతకుముందు మీకు కనబడలేదు కదా! సో ఈ రేషియోస్ ఇవి రేషియోస్ అంటారు. సో ఇక్కడ చూడండి మీకు టెక్స్ట్ అనేది పెట్టారు. స్టార్టింగ్ రీల్‌లో రాంగానే ఫస్ట్ మనకి స్క్రీన్ మీద కనబడేది టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది 100% మన రీల్స్‌కి మన వీడియోస్ ఎడిట్ చేసే పర్సన్స్ అంటే అన్నిటికి పెట్టమని కాదు. సో కొన్నిటికి ఇలా పెట్టండి. అండ్ వీక్‌కి ఎన్ని రీల్స్ పోస్ట్ చేయాలి అని ఎన్ని పోస్ట్‌లు పోస్ట్ చేయాలి కూడా చెప్తాను. అండ్ ఈ షేప్‌ని అది చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ మన రీల్స్ ఎక్కువ వైరల్ అవ్వడానికి అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్‌గారిథమ్‌కి మన రీల్ అర్థం కావడానికి కారణం ఏంటంటే మనకి ఈ క్యాప్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో మన మాక్సిమం ఈ క్యాప్షన్స్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ క్యాప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటనేది దీని గురించి ఈ సోషల్ మీడియాలో మనం రీల్స్ అప్‌లోడ్ చేస్తాం కదా! సో మన క్రిస్టియన్ రీల్స్ అనేవి ఎలా ఎడిట్ చేయాలి ఏంటనేది దాని గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. సెపరేట్‌గా మనకి వీడియో ఎడిటింగ్ క్లాసెస్ అనేవి కూడా తీసుకుందాము త్వరలో. అండ్ నెక్స్ట్ మనం ఓన్లీ మన బీఓయూఐ సాంగ్స్ ఒకటే కాకుండా మనం ఏం చేద్దామంటే 'ద చూజన్' అని వెబ్ సిరీస్ ఉంటది. మీలో ఎంతమందికి తెలుసు అది? మన క్రిస్టియన్ రిలేటెడ్ అందరికీ తెలుసు కదా! సో ఆ చూజన్‌లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. లైక్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రభువా నా ప్రార్థన ఆలకించు. నా మొర నీ యుద్ధకు రానివ్వు. నీ ముఖాన్ని నా నుండి దాచుకోకు. నీవు నన్ను చూస్తున్నావా? నీవు నీ యొక్క కృంగుదలలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తుంటే నేను చూపించే ప్రతి రీల్‌కి ఈ క్యాప్షన్స్ అనేవి ఉంటున్నాయి. ఈ పదాలు వేయడం వల్లే వాళ్ళకి స్క్రోల్ చేయకుండా వాళ్ళు చదవడానికి వాళ్ళ ఐ కాంటాక్ట్ దాని మీదకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళని మనం స్క్రోల్ చేయకుండా ఆపగలుగుతాం. నేను నీ నుండి ముఖం తిప్పుకోలేదు.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన తాతయ్య గారు కానీ ఇంకా ప్రసన్న డాడీ గారు కానీ ఇంకా చాలా మంది ఎవరైతే వాక్యం చెప్తున్నారో మన వాళ్ళు, సో ఇక్కడ చూసుకుంటే ఇలా చిన్న చిన్న షార్ట్ మెసేజ్ అంటే నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మెసేజ్ల్లో నుంచి షార్ట్ మెసేజ్ కట్ చేస్తు అవి మాత్రమే పైన కింద టైటిల్స్ పెట్టేస్తున్నారు, మధ్యలో ఆ పర్సన్స్ వీడియోస్ పెట్టేస్తున్నారు. అదేంటంటే వ్యూవర్కి ఫుల్ బోరింగ్ అనమాట. సో మనకి బోరింగ్ అంటే నేను అనేది ఒక విధంగా అర్థం చేసుకోండి. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ట్రెండ్‌ని అర్థం చేసుకొని మనం రీల్స్ అనేవి ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇక్కడ చూడండి. హౌ కెన్ లిరిక్స్ ఫీల్ దిస్ డీప్ అని చెప్పేసి ఇది పెట్టి, సో ఇప్పుడు మన సాంగ్ ఏదైతే ఉంటుందో అలాంటివి మనకు కూడా ఎడిట్ చేయగలగాలి. చూడండి. అంటే ఈ లిరిక్‌లో ఉన్న పెయిన్ డీప్‌గా చూడమని మనకి లిరిక్ అయితే రాశారు టెక్స్ట్ అనేది. సో ఇప్పుడు సాంగ్ ప్లే అవుతది. ఇంకా నెక్స్ట్ ఇలా ఇక్కడ మళ్ళీ మనకి చూజన్‌లో నుంచి ఒక రీల్. ఇక్కడ చూడండి క్యాప్షన్స్ అనేవి 100% ఉంటాయి. ఇలాంటివి మన వాళ్ళు ఎవ్వరూ పోస్ట్ చేయట్లేదు మాక్సిమం. సో ఈ చూజన్‌లో ఉన్నవి కొన్ని ఇవి ఎందుకు పోస్ట్ చేయమని చెప్తున్నానంటే, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం మన అకౌంట్స్‌లో పోస్ట్ చేయడం వల్ల మనకి ఎంగేజ్‌మెంట్ అనేది వస్తది. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా! సో వీళ్ళవే చూడాలి, వీళ్ళ అకౌంట్‌లో ఫాలో అవ్వాలని కొంతమంది ఉంటది. సో అలాంటిది ఏం లేకుండా ఈ రీల్స్ కూడా మన అకౌంట్‌లో పోస్ట్ చేసినప్పుడు మనకి ఫాలోవర్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతది మన తెలుగు ఆడియన్స్‌కి. సో అలాంటి టైంలో మనకి ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ వస్తే మన సాంగ్స్ వింటారు. మన సాంగ్స్ వింటే మనకి మన గురించి తెలుస్తది. సో ఇలాంటివి రీల్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. రాజులకే మహారాజువు కృప చూపే. ఇంకా నెక్స్ట్ లిరిక్స్ చూసారా? నేను చూపించే ప్రతి వీడియోలో లిరిక్స్ ఉంటున్నాయి టెక్స్ట్. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అండ్ ఇక్కడ నేను చూపించే ప్రతి వీడియోకి మీరు ఇక్కడ లైక్స్ చూసుకోవచ్చు. ఆ వీడియోకి అంటే మీకు మొబైల్ వెర్షన్ కాదు, నేను చూపించేది సిస్టంలో చూపిస్తున్నాను కాబట్టి 82K.4K ఉన్నాయి. సో లైక్స్ అనేవి ఇంకా మనకి దగ్గర 1 మిలియన్ వ్యూస్ అయితే ఇది దాటింది. హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కథ మొత్తం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇలా చూజన్‌లో ఉన్న సిరీస్ కొన్ని పార్ట్స్‌గా కట్ చేయండి. అండ్ వీక్లీ చూజన్‌లో నుండి ఒక రీల్ గానీ, 2 రీల్స్ గానీ కట్ చేసుకోండి. మీకు చూజన్ యాప్ ఫ్రీయే కదా! మీకు ప్లే స్టోర్‌లోనే ఉంటుంది. సో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేయండి. అవి కట్ చేసుకొని అవి జస్ట్ మీకు కైన్ మాస్టర్ గానీ లేదనుకుంటే విఎన్ ఇలాంటి చిన్న మొబైల్ యాప్స్ యూజ్ చేసి అవైతే మీరు రష్ కట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాప్షన్స్ కూడా మీకు ఈ కైన్ మాస్టర్‌లో నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దాని గురించి కూడా మీకు చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ ఇప్పటి వరకు చెప్పిన రీల్స్ ఏంటంటే మన సాంగ్స్ లేదనుకుంటే చూజన్ రీల్స్. కానీ అలా కాకుండా మన ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్న ట్రెండింగ్ రిలేటెడ్ కొన్ని రీల్స్ ఒక రీల్ చూపిస్తా చూడండి. కొంచెం చదువుకున్న వాళ్ళు లైక్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ రీల్స్ ఎడిటింగ్ కూడా కొంతమంది చేయగలుగుతారు. సో వాళ్ళంటోళ్ళు ఈ టైప్ ఆఫ్ రీల్స్ పక్కా చేయండి. మన అకౌంట్‌కి ఫుల్ గ్రోత్ వస్తది. రీచ్ అనేది 100% ఉంటది. ఇదేంటంటే బైబిల్ చెప్పింది. డేవిడ్ వెయిటెడ్ 12 సంవత్సరాలు వెయిట్ చేశారు. అబ్రహాం గారు 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. జోసెఫ్ గారు 13 సంవత్సరాలు వెయిట్ చేశారు. నోవాహు 120 సంవత్సరాలు వెయిట్ చేశారు. సో ఇక్కడ మనం ఎంతసేపు వెయిట్ చేయాలన్నది ఇక దీంట్లో నుండి మన తీసుకోవాల్సిందనమాట. సో ఇలాంటి రీల్స్ అనేవి ఎడిట్ చేయగలగాలి. గాడ్ విల్ గివ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ టైమ్. సో ట్రస్ట్ హిస్ ప్రాసెస్ ఫుల్లీ.
అంటే దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఆ టైంలోనే ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలోనే ఇస్తాడు. సో, ఆయన మీద నమ్మకం ఉంచండి అన్నట్టుగా మనకి ఇలా ఒక రీల్ అనేది వచ్చింది. సో, ఇది మనకి నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు పీపుల్‌కి కాదు. సో, ఆల్ ఓవర్ ఇండియా లేదంటే వరల్డ్ వైడ్‌కి ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి మన అకౌంట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లేనిపోని మాటలు జనరల్ క్లిప్స్ యూజ్ చేసి మోయలేని మన క్యాప్షన్స్ మనకి పాట యొక్క క్యాప్షన్స్ అక్కడ లిరిక్స్ యాడ్ చేశారు. జనరల్ క్లిప్స్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి క్లిప్స్ చాలా దొరుకుతాయి. సో, ఇవి ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా చెప్తాను. నిందలు ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇందాక చెప్పాను. ఈ బోర్డర్ ఫుల్ బ్లాక్ బోర్డర్. ఇది మనకి ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథమ్‌కి చెప్తున్నాం అనమాట. మేము ట్రెండ్‌ని యూజ్ చేస్తున్నాం. సో, మా రీల్‌ని కూడా ఈ ట్రెండ్ లైన్‌లో క్యూలో యాడ్ చేయండి అన్నట్టు మనం ఈ బ్లాక్ స్క్రీన్ అనేది ఒక షేప్ యాడ్ చేసి మనం రీల్ ఎలా అప్‌లోడ్ చేస్తున్నాం. ఓకేనా? అడుగడుగున బ్రతుకులో భాగమాయనా ఏమి చేయలేవం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన తాతయ్య గారు గాని కొన్ని ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడతారు. లైవ్‌లో గాని ఎక్కడైనా చెప్పినప్పుడు సో, ఇక్కడ చూడండి. బిఫోర్ యూ స్లీప్ టుడే సే దీస్ వర్డ్ టు జీసస్. మనం పడుకునే ముందు దేవుడికి ఈ మాటలు చెప్పండి అని చెప్పి ఒక చిన్న క్యాప్షన్ పెట్టారు స్క్రీన్ మీద. సో, అది హుక్ పాయింట్. ఎవరు స్క్రోల్ చేయరు. చూడండి. నేను తప్పు మార్గంలో వెళ్తే నన్ను సరైన మార్గంలో నడిపించు. నేను నీ నుంచి దూరంగా పోతా, నన్ను సరిచేయి. రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ బట్ దెన్ నీ చేతుల్లో నుండి మాత్రం బయటికి పోను. సో, అది చిన్నది ఒక 9 సెకండ్స్ ఎంతో ఉంటది రీల్ అది. అంతకు మించి మనం ఎక్కువసేపు ఇప్పుడు ఒకవేళ మీరు రీల్స్ పోస్ట్ చేయాలి, ఎంత డ్యూరేషన్ పెట్టాలని మీకు ఒక డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన రీల్స్ ఎక్కువ వైరల్ అవ్వడానికి ఒక టైమింగ్ ఉంటది. అదెంతంటే 14 సెకండ్స్ గనక మనం రీల్ ఎడిట్ చేయగలిగితే అంతకంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. 14 సెకండ్లు అంటే మన ఆడియోస్ గాని ఇలాంటి చిన్న చిన్న మెసేజ్‌లు ఒక 14 సెకండ్లు గనక మనం ఎడిట్ చేయగలిగితే అది 100%లో మనకి వైరల్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకెలా నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ అనమాట. ఇప్పటివరకు మీకు చెప్పింది ఓన్లీ రీల్స్ మాత్రమే చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి పోస్ట్. ఇది మనకి సిస్టమ్‌లో ఆడియో అనేది వినపడదు. దీనికి ఆడియో యాడ్ చేశారు. అది మొబైల్ వెర్షన్. ఈ లింక్ అనేది మీకు ప్రతాప్ అన్న అందరికి షేర్ చేస్తారు. ఇగ మీకు ఒకసారి చెప్తాను నేనిది. ఇలాంటి ఒక పోస్ట్‌లు అనేది డిజైన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి చూసుకుంటే ఉపేంద్ర అన్న గారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి ఇలాంటి పోస్ట్‌లు. సో, వాళ్ళు తెలుగులో పోస్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ పోస్ట్ అప్‌లోడ్ చేసే విధానం బ్యాక్ సైడ్ ఒక కీ రోల్ ఉందన్నమాట. అదేంటంటే ఎస్ఈఓ చేయాలి. చాలా మందికి ఎస్ఈఓ చేయకుండా జస్ట్ నార్మల్‌గా అప్‌లోడ్ చేసేసి వదిలేస్తాం. ఇక్కడ క్యాప్షన్ పెట్టేస్తారు అండ్ హ్యాష్‌ట్యాగ్స్ పెట్టేస్తారు. జస్ట్ నార్మల్‌గా పోస్ట్ చేసి వదిలేస్తాం. అంటే ఆ టైం, ఈ టైం అని లేకుండా. ఎప్పుడు పడితే అప్పుడు అప్‌లోడ్ చేయడం వల్ల మనకి ఆ పోస్ట్ అనేది వ్యూస్ అనేవి జనరేట్ అవ్వవు. సో, ఇక మనం టాపిక్‌లోకి వెళ్దాము. మెయిన్ ఇప్పుడేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన అకౌంట్ పబ్లిక్‌లోకి తీసుకెళ్ళడానికి ఎన్ని సెట్టింగ్స్ చేయాలి? ఏంటనేది ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడి వరకు అన్నీ అర్థమయ్యాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మైక్స్ ఆన్ చేసుకొని నాకు అడగండి. ఎస్ఈఓ అంటే ఏంటి బ్రదర్? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారండి ఎస్ఈఓ అంటే. ఈ ఎస్ఈఓ అనేది యూట్యూబ్ వీడియోస్‌కి ఎక్కువ చేస్తాము. ఇప్పుడు అదే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో గాని, గూగుల్ క్రోమ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని సెర్చ్‌లో ఏదైనా కీవర్డ్ సెర్చ్ చేస్తే అది మనకి టాపిక్ రిలేటెడ్ ఉంటే గనక మన వీడియో సెర్చ్‌లోకి వస్తుంది. అప్పుడు మనకి వ్యూస్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఓకే. అన్న ప్రతాప్ అన్న. తమ్ముడు. అన్న ఇప్పుడు ప్లే చేసేది లాంగ్ వీడియో లాంగ్‌ది కాబట్టి ఇప్పుడు ప్రసన్న డాడీ వస్తానన్నారు కదా! ఆయనేమన్నా మాట్లాడతారా? లేదంటే నేను అది కంటిన్యూ చేసేయమంటారా? 4కి వస్తాడు తమ్ముడు డాడీ. ఈలోపు కంటిన్యూ 4కా? అంటే 1 అవర్‌లో మనకి ఇది క్లాస్ క్లోజ్ అయిపోద్ది కదా! మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. అందరూ యాక్టివ్‌లో ఉండమని చెప్పండి. సరే నువ్వు ప్లే చేయి. దాన్ని బట్టి మనం మళ్ళా చెప్దాం. ఓకే అన్న.
గైస్ అందరికీ మీ మొబైల్స్‌లో ఈ ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ కొన్ని సెట్టింగ్స్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ నేను మన వీడియో అయితే ప్లే చేస్తాను. అన్నీ చూడండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే గనక వెంటనే మీరు మైక్ ఆన్ చేయండి. నేను వీడియో పాజ్ చేసి మీకు అన్నీ కూడా ఆ డౌట్‌ని క్లియర్ చేస్తాను. ఏమైనా వీలైతే ఏమైనా రాసుకోవడానికి ట్రై చేయండి డౌట్స్ ఉంటే గనక. లాస్ట్‌లో కూడా మనం మాక్సిమం అందరూ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. మళ్ళా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే డ్యూయల్ యాప్స్ లాగా మీరు చేయలేరు గనుక దయచేసి స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వాళ్ళకి మీకు యూజ్‌గా ఉంటుంది. లేదన్నా. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది అందరికీ కూడా లింక్ షేరబుల్ అన్న. ఇది గూగుల్ డ్రైవ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటది. ఓకే. థాంక్ యూ తమ్ముడు. ఇబ్బందేమి ఉండదు. సో, తర్వాతన్నా చూసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ చేస్తే మొబైల్ హీట్ ఎక్కి మళ్ళీ ల్యాగ్ అవ్వడం లాంటివి ఉంటాయి. అలాంటివేం పెట్టుకోకండి. నేను ఈ వీడియో మీ అందరికీ గూగుల్ డ్రైవ్ లింక్ అనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఇప్పుడు థ్యాంక్ యూ. వీడియో అనేది విన్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీరు ఆల్రెడీ అందరూ క్రియేట్ చేసుకున్నారు. సో ఈ అకౌంట్ మరి ఎటు నుంచి చేయాలి? వాయిస్ ఇవ్వండి అన్న. హలో హలో అన్న వాయిస్ రావట్లేదు మీ ఎవరికి? వాయిస్ రావట్లేదు అన్న. జస్ట్ ఇమేజ్ వస్తుంది. అయ్యయ్యో! చెప్పాల్సిందన్నా నాకు. 1 మినిట్. వాయిస్ ఇస్తూ ఒకసారి సెట్టింగ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి? ఇప్పటిదాకా వాయిస్ రాలేదన్నా. ఇప్పటిదాకా వాయిస్ రాలేదు. ఏం స్టార్ట్ చేసిన కానీ రాలేదన్న. ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి కంగారు పడకండి. ఆగండి ఆయన చెప్తారు. గైస్ ఇప్పటివరకు ఇప్పుడు వస్తుందా? సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీరు ఆల్రెడీ అందరూ నాకు తెలిసి క్రియేట్ చేసి ఉన్నారు. సో ఈ అకౌంట్‌కి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటదనమాట. సో ఈ సెట్టింగ్స్ ఏంటనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము. సో ఫస్ట్ నేనైతే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్‌లోకి అయితే వెళ్ళండి. మీరు ఏ అకౌంట్‌ని అయితే ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత మీరు రీల్స్ అనేవి పోస్ట్ చేసుకుంటారో సో ఆ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనం 3 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని ఉంది కదా. సో దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అకౌంట్ మనకి పర్సనల్ అకౌంట్లో ఉంటే మనం దీన్ని ఏం చేయాలంటే ప్రొఫెషనల్ అకౌంట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ అకౌంట్ టైప్ అని కదా. సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పి కనబడుతుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఈ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్లోనే ఉంది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది కింద స్విచ్ టు బిజినెస్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తాం. స్విచ్ టు పర్సనల్ అకౌంట్ క్లిక్ చేసి నేను మీకు మళ్ళీ ఎలా కన్వర్ట్ చేయాలంటే అనేది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను పర్సనల్ అకౌంట్ అనేది స్విచ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అండ్ ఇక్కడ అకౌంట్ టైప్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసి అండ్ ఇక్కడ యాక్సెస్ ఇన్సైట్స్, రన్ యాడ్స్, గెట్ పేడ్ ఈ మనీ ఎర్నింగ్ ఆప్షన్ అనేది అంత గమ్మున ఎవరికి యాక్సెస్ అవ్వదు. సో వస్తే బెటరే, మ్యాక్సిమం కంటెంట్కి రాదనమాట. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇది ఆల్రెడీ కిమ్ జాంగ్సన్ విక్టర్ గారి అకౌంట్ కాబట్టి మ్యూజిషియన్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు అనమాట. సో మీరందరూ ఏం చేస్తారంటే ఎవరైతే
మనకిప్పుడు రీల్స్, పోస్ట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసుకుంటారు. క్రియేటర్ అని పెట్టుకోండి. క్రియేటర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఈ క్రియేటర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ క్రియేటర్ ఆప్షన్ మనకి బయోలో కనబడాలా వద్దా అనేది ఇక్కడ మనకి ఆప్షన్ ఆన్ చేసుకోవాలా వద్దా అనేది మీ చాయిస్. నేనైతే ఆన్ చేసుకొని ఉంచండి. అండ్ ఇక్కడ మనకి కింద స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది, సో దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఒకటి వచ్చేసరికి బిజినెస్, ఇంకోటి వచ్చేసరికి క్రియేటర్. సో మనకి బిజినెస్ అనేది మనం ఈ అకౌంట్స్తో చేయం కాబట్టి క్రియేటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ టైం పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్కి క్రియేటర్లో పెట్టి చేంజ్ చేస్తున్నట్టయితే మీకైతే డైరెక్ట్ ఇలా ఓపెన్ అవ్వదనమాట. సో ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఒక 6 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. సో ఆ 6 స్టెప్స్ అనేవి చాలా సింపుల్. ప్రొఫైల్ పిక్ పెట్టమంటది. ఇంకా ఎవరెవరు మనకి మెసేజ్ చేయాలి, మనకి మనం ఇంటరాక్షన్స్ ఎలా అవ్వాలి, ఏంటి కామెంట్ ద్వారానో, మెసేజ్ ద్వారానే చిన్న చిన్న ఆప్షన్స్ టిక్స్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకవేళ మీకు అది సెటప్ చేయకపోవడం రాకపోయినా మీకు టాప్ లెఫ్ట్ సైడ్లో రాంగ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసేసినా సరే మీకు డైరెక్ట్గా ఇలాగా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో దాని గురించి మీకు టెన్షన్ పడవసరం లేదు. ఒకవేళ మీకు దాని గురించి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి మీకు గైడ్ చేస్తాను. గైస్ నెక్స్ట్ ఏంటంటే మనం బయోని అప్డేట్ చేయాలన్నమాట. సో ఈ బయో అనేది మనకి ఇన్స్టాగ్రామ్కి ఒక మెటా డేటా లాంటిది. లైక్ ఏంటంటే మనం ఏదైతే బయోలో ఉన్న కీవర్డ్స్ ఇస్తామో, సో మన అకౌంట్ అనేది ఆ కీవర్డ్స్కి రిలేటెడ్ ఎవరైతే డైలీ కంటెంట్ చూస్తూ ఉంటారో సో వాళ్ళకి మనం ఈ అకౌంట్ అనేది సజెస్ట్ అయ్యేలా చేయడానికి యూజ్ అయ్యే ఈ కీవర్డ్స్ అనమాట. సో ఈ కీవర్డ్స్ మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఏంటి, ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. సో మనం ప్రస్తుతానికి పర్సనల్ అకౌంట్ అండి మనం ప్రొఫెషనల్ అకౌంట్కి స్విచ్ అయితే చేసేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి మీ చర్చ్ నేమ్ కానీ లేదనుకోండి మీ పేరు, లేదనుకుంటే మీ యొక్క సంఘం, మీ యొక్క పాస్టర్ నేమ్ కానీ ఇక్కడ ఇవ్వండి. ఎవరైతే లేదనుకుంటే మీ ఓన్గా మెయింటైన్ చేసుకుంటే ఎవరైనా మీ ఓన్ నేమ్స్ ఇవ్వచ్చు. మీ ఇష్టం అనమాట. అకౌంట్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే నేమ్స్ ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ యూజర్ నేమ్, ఇది కూడా మీ చాయిసే ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది. సో కొంచెం మన గాడ్ రిలేటెడే మ్యాక్సిమం అందరూ పెడతారు కాబట్టి నో ఇష్యూస్. అండ్ ఇక్కడ బయో అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఇంతకుముందు పెట్టున్నాయి. సో దీన్ని ఏం చేస్తానంటే వీటిని రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న బయో అనేది పేస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో మీరు కూడా మీ ఓన్గా ఎలాంటి బయో అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే మీరు అప్లోడ్ చేసే కంటెంట్ మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ చూసే ప్రతి మెంబరు సేమ్ కంటెంట్, సేమ్ పోస్ట్ అప్లోడ్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ఈ కీవర్డ్స్ లాంటివి పెట్టడానికి ట్రై చేయండి. అలా అని యాజ్ ఇట్ ఈజ్ దింపొద్దు. సో మీ చర్చ్ రిలేటెడ్ మెసేజెస్ అన్నీ, అంటే ఇప్పుడు మీ పాస్టర్ నేమ్ ఇంక్లూడ్ చేసి, సో ఇప్పుడు ఈ బయోలో నేను కొన్ని చేంజెస్ చేశాను కదా, సో ఈ చేంజెస్ మాత్రం ఎందుకు చేశాను, ఈ కీవర్డ్స్ ఎందుకు పెట్టాను మీకు చెప్తాను చూడండి. తెలుగు క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్. సో మ్యాక్సిమం మన తెలుగులో ఉన్న వాళ్ళంతా కూడా గూగుల్లో సెర్చ్ చేసినా, లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ కానీ, తెలుగు డివోషనల్ సాంగ్స్ కానీ ఏం సెర్చ్ చేసినా కానీ మ్యాక్సిమం ఈ కీవర్డ్ అనేది మన దాంట్లో అయితే ఉంది కదా. సో మ్యాక్సిమం మన అకౌంట్ అనేది సెర్చ్లో రావడానికి ట్రై చేస్తుంది. అలాగే న్యూ సాంగ్స్ అని కూడా సెర్చ్ చేస్తారు చాలామంది. సో న్యూ సాంగ్స్ అని పెట్టాను. సో ఇక్కడ రీల్స్ అనేది నేను ర్యాండమ్ వర్డ్ పెట్టాను. ఇక్కడ క్రిస్టియన్ రీల్స్ అని కూడా పెట్టొచ్చు. సో నేను జస్ట్ అక్కడ ఒక వర్డ్ ఫిల్ చేశాను. అక్కడ ఇంకేదైనా పెట్టొచ్చు. రీల్స్ అనేది ఒక జస్ట్ నార్మల్ ర్యాండమ్ వర్డ్, ఇంకా అప్డేట్స్ అనేవి ర్యాండమ్ వర్డ్ అనమాట. సో ఇది మన బైబిల్ రిలేటెడ్ అనేవి ఈ రెండు మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇవి నేను నార్మల్గా పెట్టాను. మ్యాక్సిమం ఈ కీవర్డ్స్ అనేవి ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫాలో jayshali.tv అని పెట్టాను కదా. సో ఇవి కూడా ఒకవేళ మీ అకౌంట్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన అందరి అకౌంట్స్ నుంచి ట్రాఫిక్ అనేది మెయిన్ అకౌంట్ jayshali.tvకి రావడం వల్ల మన jayshali.tv బయోలో ఉంటుందన్నమాట. ఏమని క్రిస్టియన్ సాంగ్స్, ఒక మెయిన్ అఫీషియల్ లింక్స్, ఆరాధన లైవ్ లింక్స్ అన్నీ కూడా మనకి దాంట్లో ఇక నుంచి స్టోరీస్ కానీ అన్నీ సో ఇక నుంచి అన్ని అప్డేట్స్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మీ
ఇప్పుడు ఎవరైతే మీరందరూ అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారో, మీ అందరికి వచ్చిన ట్రాఫిక్ నుండి ఆ బయోలో నుండి ఈ మెయిన్ అకౌంట్‌కి వచ్చి వాళ్ళు చూసి ఫాలో చేయడం వల్ల ఏంటంటే కొంచెం లైవ్ స్టార్ట్ అయింది. లేదనుకుంటే ఏదైనా కొత్త అప్డేట్స్ ఇచ్చినా గానీ అందరికీ మాక్సిమం అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుందనమాట. సో, జైశాలి డాట్ టీవీ అందుకని నేను యాడ్ చేశాను. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. లేదనుకుంటే యువర్ చాయిస్ అనమాట. సో, ఇక్కడ మీరు కూడా ఇలా బయో అనేది రాసేసుకున్న తర్వాత సో, నేను టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయడంతోటే మనకి బయోలోకి అనేది అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా? సో, ఇక్కడ ఈ జైశాలి డాట్ టీవీ మీద క్లిక్ చేయడంతో మనకి మెయిన్ అకౌంట్‌లోకి అయితే వచ్చేస్తారనమాట డైరెక్ట్‌గా. సో, ఇంకా మళ్ళీ నేను ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మనకి జెండర్ అని ఉంది. సో, ఇక్కడ మీరు ఎవరు మేనేజ్ చేస్తే వాళ్ళైతే ఇది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మెయిల్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ పేజ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది కదా! సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ జాన్సన్ విక్టర్ అని ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా! సో, ఈ అకౌంట్ నుండి నాకు సేమ్ ఇంకొక ఫేస్‌బుక్ పేజ్ ఒకటి కావాలి. సో, ఫేస్‌బుక్ పేజ్ నుండే ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి కనెక్ట్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్ ఉంది కదా! కనెక్ట్ ఆర్ క్రియేట్ అని చెప్పి. ఇంతకుముందు మనకు ఆల్రెడీ పేజ్ ఉండుంటే దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పేజ్ లేకపోయి ఉంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ పేజ్ క్రియేట్ ఆప్షన్ ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. నేను దీనికోసం మళ్ళీ ఇంకొక ట్యుటోరియల్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సో, అది దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక పోస్ట్‌ని సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను పోస్ట్ అయితే చేసుకోవచ్చు. సో, దాని గురించి సెట్టింగ్స్ అనేవి కొంచెం వేరే ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసుంటే డైరెక్ట్‌గా ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి. లేదనుకుంటే దీన్ని లీవ్ చేసేయండి. ప్రస్తుతానికైతే ఏం అవసరం లేదు. సో, కేటగిరీ వచ్చేసరికి ఇంతకుముందు మనం ఆల్రెడీ సెట్ చేసాం. సో, ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్ చేసాం క్రియేటర్. సెలెక్ట్ చేసుకున్నాం అండ్ టిక్ మీద క్లిక్ చేద్దాం. అండ్ కాంటాక్ట్ ఆప్షన్స్. సో, మీ అకౌంట్ నుండి ఎవరైనా మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి ఇక్కడ టిక్ చేసుకుంటే ఇవి డిస్‌ప్లే మీద ఇప్పుడు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ గానీ, వాట్సాప్ బిజినెస్ నెంబర్ గానీ, ఈ నెంబర్స్ ఏవైతే ఇస్తారో ఈ నెంబర్స్ మీరు డిస్‌ప్లేలో అంటే మీ యొక్క అకౌంట్ ఇక్కడ ఉంది కదా! సో, ఈ షేర్ ప్రొఫైల్ అనే ప్లేస్‌లో మీకు ఆ యొక్క డీటెయిల్ అనేది కనబడుతుందనమాట. అండ్ లింక్స్ అనమాట. ఈ లింక్స్ ఆప్షన్ మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాడ్ లింక్ అని ఉంది కదా! సో, ఈ యాడ్ లింక్‌లో మీకు ప్రతాప్ అన్న అయితే కొన్ని లింక్స్ అనేవి షేర్ చేస్తారు. సో, నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా మీకు ప్రతాప్ అన్న ఏ లింక్స్ అయితే మీకు పంపించాడో ఆ లింక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయండి. సో, ఇక్కడ యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రతాప్ అన్న ఒక యూఆర్ఎల్ అనేది షేర్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది కాపీ చేస్తున్నాను. షేర్ మీద క్లిక్ చేసుకున్నాను. అండ్ కాపీ లింక్ క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చాను. ఇక్కడ యాడ్ యూఆర్ఎల్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీరు ఏ యూఆర్ఎల్ ఉన్నా ఇక్కడ యాడ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కాపీ చేసింది. అండ్ ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. సో, ఈ టైటిల్ ఏంటంటే ఈ లింక్ దేనికి సంబంధించింది. సో, ఇప్పుడు ఇది జైశాలి లైవ్ టీవీది కాబట్టి జైశాలి లైవ్ టీవీ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నాను. అండ్ మనకి ఆ లింక్ అనేది యాడ్ అయిపోయింది చూసారా ఇక్కడ జైశాలి లైవ్ టీవీ అని. సో, మీకు ప్రతాప్ అని ఏదైతే లింక్ షేర్ చేస్తాడో సాంగ్ లింక్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ ఆ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన లింక్ అనేది ఎలా చూసుకోవాలనుకుంటే అండ్ మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా! జైశాలి డాట్ టీవీ కింద. సో, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడంతో ఇంతకుముందు మనం టైప్ చేసాం కదా! జైశాలి లైవ్ టీవీ అని చెప్పి. సో, దీని మీద క్లిక్ చేయడంతో మనకి డైరెక్ట్‌గా యూట్యూబ్ ఛానల్‌లోకి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పోస్ట్ గానీ, రీల్స్ గానీ అప్లోడ్ చేయాలన్నమాట. సో, దీనికి సంబంధించిన అప్లోడ్ రిలేటెడ్ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. సో, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ కిందకి రండి. అండ్ ఇక్కడ డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ అని ఉంది కదా! సో, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. సో, అప్లోడ్ అట్ హైయెస్ట్ క్వాలిటీ అని ఉంది కదా! సో, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో, మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ క్లారిటీ అనేది మాక్సిమం పోకుండానే అప్లోడ్ అవుతుంది. సో, ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోయిందనుకో మీరు ఆఫ్ చేసేసి మీరు రీల్స్ కనుక పోస్ట్ చేస్తే ఈ క్వాలిటీ అనేది పక్కా పోతుందనమాట. మీరు రీల్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అది. సో, దానికోసం మీరు అప్లోడ్ అట్ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ షేరింగ్ అండ్ రీయూజ్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం కనబడుతుంది. సో, ఇక్కడ డౌన్లోడ్స్ అని కనబడుతుంది కదా! సో, దీన్ని అయితే ఎనేబుల్‌లో ఉంచండి. ఆఫ్‌లో ఉండొద్దు. అండ్ ఇక్కడ వెబ్‌సైట్ ఎంబెడ్స్ అని ఉంది కదా! సో, దీన్ని కూడా మీరు ఆన్‌లో పెట్టండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఔట్ సైడ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ మనకి బ్లాగ్స్‌లో కానీ,
అన్నిట్లో బయట ఔట్‌సైడ్ ఆఫ్ ది ఇన్‌స్టాగ్రామ్ లైక్ గూగుల్ సెర్చ్ వీటిల్లో కూడా మనకి మనం అప్‌లోడ్ చేసిన పోస్ట్‌లు అనేవి సెర్చ్ బార్‌లోకి రావడం జరుగుతుంది. సో, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం మర్చిపోకండి. అండ్ బ్యాక్ రండి. అండ్ ఇక్కడొచ్చేసరికి అకౌంట్ స్టేటస్‌లోకెళ్ళండి. మేక్ ష్యూర్ అందరికీ కూడా ఇవి గ్రీన్ టిక్స్ అనేవి ఉండాలి. వీటిల్లో కూడా ఏదైనా మనకి రాంగ్ ఆప్షన్ ఉండి ఉన్నాయనుకుంటే గనక వాళ్ళు ఖచ్చితంగా ప్రతాప్ అన్నను గానీ, నన్ను గానీ కాంటాక్ట్ అవ్వండి. సో గైస్ ఇంతవరకు మనకి అకౌంట్ అనేది క్లియర్‌గా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంక మనం అకౌంట్‌లో సెట్టింగ్స్ కానీ ఇవేమీ చేంజ్ చేయకండి ఎప్పుడు. సో, ఇవే సెట్టింగ్స్‌ని మీరు ఫర్దర్‌గా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అవేమీ చేంజ్ అవ్వవు మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసినా. సో గైస్ ఇప్పటి వరకు మీరు చేసిన సెట్టింగ్స్ అనేవి క్లియర్‌గా అర్థమయ్యాయి కదా! సో, సేమ్ సెట్టింగ్స్ మీ అకౌంట్‌కి అనేవి అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ స్టెప్‌కి యాహ్! గైస్ ఇప్పటి వరకు చెప్పిన సెట్టింగ్స్ అన్నీ అర్థమయ్యాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమయ్యేది తమ్ముడు. ఓకే అన్న. ఓకే. ఫార్వర్డ్ అవుదాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి పోస్ట్ అప్‌లోడ్ చేయాలి అండ్ రీల్ అప్‌లోడ్ చేయాలి. సో, ఈ పోస్ట్ అప్‌లోడ్ చేయడానికి, రీల్ అప్‌లోడ్ చేయడానికి మనకి కావాల్సిన మెయిన్ మెథడ్ ఏంటంటే క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్స్, పోస్ట్‌కైతే ఆల్ట్ టెక్స్ట్ అని ఒకటుంటుంది. సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఏంటన్నది ఈ క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్స్ అనేవి క్లియర్‌గా ఒకసారి మీకు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇప్పుడు ఒకసారి మీకు లైవ్ ప్రాక్టికల్‌గా కూడా మీ అందరికీ చూపిస్తాను. సో, క్లియర్‌గా వినండి. గైస్ ఇంతకుముందు మీకు అకౌంట్ క్రియేట్ చేసే ముందు మన ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి స్విచ్ అవ్వడానికి కారణం ఏంటనేది మీకు చెప్పాను కదా! సో, మనకి వ్యూలో ఇన్‌సైట్స్ అనేవి మనకి కనబడతాయి. రీల్స్ ఎంతమంది చూసారు, ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు ఏంటని మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కనబడతాయని చెప్పాను కదా! సో, ఆ సెట్టింగ్స్ అనేవి కూడా ఒకసారి ఆహ్, మన అకౌంట్‌ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ యొక్క అనలైటిక్స్ చూసుకొని అనేది ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికంటే ముందు నేను నా అకౌంట్‌లోకి వెళ్ళి చూపిస్తాననమాట. ఎందుకంటే కొంచెం దీనికైతే ఎక్కువ రీచ్ లేదు కదా! సో, నా మెయిన్ అకౌంట్‌లోకి అయితే వెళ్తున్నాను. సో, అండ్ ఈ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లోకి అయితే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 30 డేస్‌లో 398,000 వ్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి. అండ్ ఈ వ్యూస్ అనేవి ఎలా వచ్చాయంటే 30% అనేది మనకి ఫాలోవర్స్ చూసారనమాట. సో, 30% అనేది మన ఫాలోవర్స్ చూసారు. 69% అనేది నాన్ ఫాలోవర్స్ చూసారు. సో, మన కంటెంట్ బెస్ట్‌గానే రీచ్ అవుతుందని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మనకి నాన్ ఫాలోవర్స్‌కి మన కంటెంట్ వెళ్ళడం వల్లే మనకి ఎక్కువ ఫాలోవర్స్ అనేది వస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి బై కంటెంట్ టైప్ అని ఉంది కదా! సో, ఇక్కడేంటంటే ఆల్ ఫాలోవర్స్, నాన్ ఫాలోవర్స్ ఇందాక ఇక్కడ ఏదైతే చెప్పానో మీకు సో, అదే ఇక్కడ మనకి ఇంకా క్లియర్‌గా ఇక్కడ చూపిస్తున్నాననమాట. రీల్స్‌కి ఎంతమంది వ్యూస్ వచ్చాయి, పోస్ట్‌లకి ఎంత రీచ్ వచ్చింది, స్టోరీస్‌కి ఎంత రీచ్ వచ్చింది, రీల్స్, పోస్ట్‌లు, స్టోరీస్ కలిపి నాన్ ఫాలోవర్స్‌కి, ఫాలోవర్స్‌కి ఒక సెపరేట్ కలర్స్ ఇచ్చారు. రీల్స్ ఎంతమంది చూసారు, పోస్ట్‌లు ఎంతమంది చూసారు, స్టోరీస్ ఎంతమంది చూసారేంటన్నది ఇక్కడ మనకి అర్థమవుతుంది కదా! రీల్స్ వచ్చేసరికి 86% చూసారంట. 86.6% చూసారంట. సో, ఆ 86.6%లో ఫాలోవర్స్ అనేవి పింక్ లైన్ ఎంత వరకు ఉందో అంతవరకు చూసారు. సో, నాన్ ఫాలోవర్స్ అనేవి ఈ పర్పుల్ లైన్ ఎంత వరకు ఉందో అంతవరకు చూసారు. సో, దీన్ని డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పైన ఉంది కదా! వ్యూస్ కౌంట్ ఇక్కడ 30%, ఇక్కడ 69%. అలా మనం దాన్ని కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యూస్ అనేవి లాస్ట్ 30 డేస్‌లో. సో, ఒకవేళ మీకు ఇంకా ఈ లాస్ట్ 30 డేస్ కాదు, మీకు పర్టిక్యులర్ డేట్ నుంచి ఇక్కడి నుంచి ఎంతవరకు చూసారనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకొస్తే మనకి ఆడియన్స్ మనకి ఎక్కడి నుంచి చూసారు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, తమ్ముడు రాజేష్. చందానగర్ అంట. సో, ఈ సిటీస్ నుంచి అన్న చెప్పన్నయ్య. 1 మినిట్ తమ్ముడు. దయచేసి వీళ్ళందరూ గమనించండి. ఒకవేళ మీట్ అనేది కట్ అయిపోతే మరలా గ్రూప్‌లో ఉన్న లింక్‌తో మరలా వేరే లింక్ పంపిస్తాం. వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే 1 అవరే గూగుల్ మీట్ యొక్క లిమిట్ గనక. ఇన్‌కేస్ కట్ అయితే మరలా జాయిన్ అవ్వగలరని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇది గమనించండి. ఓకే తమ్ముడు. మనకి ట్రాఫిక్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ కంట్రీస్ వచ్చేసరికి ఇండియా 96% ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 0.4%, యునైటెడ్ స్టేట్స్ 0.4%. ఇలా మనకి కంట్రీస్ వైస్‌గా, స్టేట్స్ వైస్‌గా అండ్ ఇక్కడ వచ్చేసరికి టాప్ రేంజెస్ అంటే ఏ ఏజ్ వాళ్ళు మన అకౌంట్‌ని ఎక్కువ చూస్తున్నారో కూడా అక్కడ చూపిస్తుందనమాట. సో, ఇక్కడ ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వాళ్ళు 50.5% చూస్తున్నారు మంది. అండ్ 25-34 సంవత్సరాల వాళ్ళు 32% చూస్తున్నారు. సో, ఇలా మనకి ఏజ్ అనేది కూడా క్లియర్‌గా ఎవరు చూస్తున్నారు ఏంటనేది మనకి తెలుస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి
జెండర్ ఎవరు చూస్తున్నారు? మెన్నా? ఉమెనా? సో, నాది డిజైనర్ కంటెంట్ మాక్సిమం మెన్నే ఉంటారు కాబట్టి సో, 93% మెన్ ఉంది. ఉమెన్ అనేది 7% ఉందన్నమాట. సో, ఇక్కడ ప్రొఫైల్ యాక్టివిటీ సో, నేను లాస్ట్ 2½ మంత్స్‌గా ఒక రీల్ కూడా పోస్ట్ చేయలేదు. సో, నిన్నే పోస్ట్ చేశాను. ఇది 28Kకి వెళ్ళింది. సో, దానివల్ల నాకు కొంచెం అకౌంట్ అనేది రీచ్ అనేది తగ్గింది. సో, మళ్ళీ రీల్స్ అనేవి కన్సిస్టెన్సీగా పెట్టడం వల్ల మళ్ళీ గెయిన్ చేసుకోవచ్చు అది. ప్రొఫైల్ విజిట్స్ అన్నీ మైనస్‌లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్‌కెళ్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇంటరాక్షన్స్ మనకి ఇంతకుముందు చూసాం కదా! సేమ్ అదే కాకపోతే ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్‌గా ఉంటుంది. ఇక్కడ కౌంట్ కూడా వచ్చేస్తుందనమాట. స్టోరీస్ నుంచి ఎవరు ఇంటరాక్ట్ అయ్యారు మనకి, పోస్ట్‌ల నుంచి ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు, లైక్స్ ఎన్ని వచ్చాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, సేవ్స్ ఎంతమంది చేసుకున్నారు, రీవ్స్ కానీ ఎవరు సేవ్ చేసుకున్నారు ఏంటనేది తెలీదు. ఓకే. మనం ఒకవేళ వాళ్ళని ఫాలో అయ్యి ఉంటే తెలుస్తది. అండ్ రీల్స్ ఇలా లైక్స్ ఎన్ని వచ్చాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి ఇలా ప్రతీదీ తెలుస్తదనమాట. అండ్ బ్యాక్‌కెళ్తున్నాను. అండ్ మనకి ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారో కూడా ఇక్కడ గ్రాఫ్ బై మనకి ఫాలోవర్స్, అన్‌ఫాలోవర్స్ అన్నీ కూడా తెలుస్తది. ఒకసారి మీరు వాటిని అన్నిటిని చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతదనమాట. సో, కంటెంట్ యూ షేర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, నేను లాస్ట్ 30 డేస్‌గా ఈ 3 పోస్ట్ చేశాను. అందులోకి ఈ 2 స్టోరీసే. ఇదొక్కటే రీల్ అనమాట. సో, మనం లాస్ట్ 30 డేస్‌లో ఎన్ని రీల్స్, ఎన్ని పోస్ట్‌లు, స్టోరీలు పెట్టామో ఇక్కడ చూపిస్తది. సో, ఇక్కడ న్యూ ఫాలోవర్స్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకొని సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మోస్ట్ యాక్టివ్ టైమింగ్స్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక సెక్షన్ కనబడుతుంది కదా! సో, మన ఫాలోవర్స్ అనేవాళ్ళు అసలు ఎప్పుడు యాక్టివ్‌లో ఉన్నారు ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే సండే అనేది మాక్సిమం లేరు. అండ్ మండే కూడా లేరు. ఇక్కడొచ్చేసరికి థర్స్‌డే 6 ఏఎంకి మనకి 32K ఫాలోవర్స్ యాక్టివ్‌లో ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ వెడ్నెస్‌డే 9 AM అండ్ థర్స్‌డే 12 PM అండ్ ఫ్రైడే 3 PM అండ్ సాటర్డే 6 PM. సో, సాటర్డే వచ్చేసరికి 42K ఫాలోవర్స్ అనేవి యాక్టివ్‌లో ఉండడం జరుగుతుందని ఇక్కడ మనకు కనబడుతుంది. సో, ఇదేంటంటే మన ఫాలోవర్స్ అనేవి ఎప్పుడు యాక్టివ్‌లో ఉన్నారు దాన్ని బట్టి చూసుకొని మనం కంటెంట్ అనేది టైం చేంజ్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే 1 రేపు పొద్దున్న నుంచి మార్నింగ్ 6 ఏఎంకి పోస్ట్ చేస్తున్నారనుకోండి. అలా ఒక 5-10 పోస్టులు పోస్ట్ చేయండి. సేమ్ 6 ఏఎంకి. మీ పోస్టులు అనేవి కొంచెం బేసిక్ రీచ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఈ మోస్ట్ యాక్టివ్ టైమింగ్స్ ఒక 1 మంత్ అలా పోస్ట్ చేసిన తర్వాత ఈ మోస్ట్ యాక్టివ్ టైమింగ్స్‌లో ఒక ఆప్షన్‌లోకి వచ్చి చూడండి. ఇక్కడ చూసిన తర్వాత మీ ఫాలోవర్స్ అనేవాళ్ళు ఎప్పుడు యాక్టివ్‌లో ఉన్నారో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే వచ్చేసరికి నాకు 6 PMకి నాకు ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉన్నారని చెప్పి చూపిస్తుంది కదా! నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 5:40కి గానీ, 5:50కి గానీ నేను ఆ పోస్ట్ గానీ, రీల్ గానీ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, అప్పుడు ఏమవుతది నా పోస్ట్ అనేది యాక్టివ్ యూజర్స్ అనే వాళ్ళకి సో, వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ ఫీడ్‌లోకి అనేది వెళ్ళిపోతుందనమాట. సో, అప్పుడు నాకు ఎక్కువ లైక్స్, ఎక్కువ ఎంగేజ్‌మెంట్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో, అలాంటి టైంలో మన రీల్ అనేది గమ్ముని ఈజీగా ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇలా ఈ అకౌంట్ యొక్క ఇన్‌సైట్స్ అనేవి చూసుకోవాలి. అర్థమైందనుకుంటున్నాను. సో, ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం పోస్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలి అండ్ రీల్ ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ టాప్‌లో ప్లస్ ఐకాన్ అనేది కనబడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. మనం ఏం అప్‌లోడ్ చేస్తున్నాం పోస్ట్ కాబట్టి పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పోస్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను మీకు ఒక డెమో పోస్టర్ అనేది పోస్ట్ చేసి చూపిస్తాను. సో, ఈ పోస్టర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి సాంగ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. లేదనుకుంటే మనం నెక్స్ట్ ఆప్షన్‌లో కూడా మనం సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకి ఫస్ట్ ఆడియో, తర్వాత టెక్స్ట్, తర్వాత ఓవర్‌లే, తర్వాత ఫిల్టర్, తర్వాత ఎడిట్స్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంత టైం లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనకి మెయిన్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం ఫార్వర్డ్ అవుదాము. సో, ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్‌లో చూపించేస్తాయి. మీకు అందరికీ మాక్సిమం ఈ ఆప్షన్స్ అనేవి తెలిసే ఉంటాయి. ఎందుకంటే అంత రెగ్యులర్‌గా మీరందరూ యూజ్ చేసేదే కాబట్టి. ఇక్కడ మనకి BOUI సాంగ్స్ ఉంది కదా! సో, నేనేం చేస్తున్నానంటే గాట్ 66 టీవీ అని చెప్పి సెర్చ్ చేశాను. సెర్చ్ చేయడంతో మన BOUI సాంగ్స్ ఏవైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడడం జరిగింది. సో, మనకి ఏదైతే సో, మీరందరూ మెయిన్ నెక్స్ట్ చేయాల్సిన పనేంటంటే 5వ తారీఖున
జైగొట్టు నా ఐఎస్కే సాంగ్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఆ సాంగ్ అనేది మనకి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఈ క్లాస్ అనేది మెయిన్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో, దానికోసమే మీకు ఈ క్లాస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చాను. సో, ఇప్పటి వరకు చెప్పిన ఆప్షన్స్ ఏవి మీరు చేయకపోయుంటే, ఒకవేళ మీకు తెలియకపోయుంటే, ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఇప్పుడు జైగొట్టు నా ఐఎస్కే సాంగ్ పోస్ట్‌లు పెట్టినా, రీల్స్ పెట్టినా ఎంత రీచ్ ఉండదని చెప్పి సో, ఈ క్లాస్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ ఇక్కడేంటంటే ఈ గాడ్ 66 టీవీ ప్లేస్‌లో 5వ తారీఖు మార్నింగ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో జైగొట్టు నా ఐఎస్కే అని చెప్పి సెర్చ్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి గాడ్ 66 టీవీ అని చెప్పి సెర్చ్ చేశాను. సో, సెర్చ్ చేసి నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సాంగ్ సో, నేను ర్యాండమ్‌గా సాంగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పోస్ట్‌లు గనుక పోస్ట్ చేయాల్సి ఉంటే ఇలా సాంగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ సాంగ్ అనేది కూడా ఏంటంటే కొన్ని పోస్ట్‌లు మనం ఎలా అంటే లైక్ మీకు చూపిస్తాను. మీకు ఇంతకుముందు క్లాస్‌లో చూపించాను కదా! ఎలాంటి పోస్ట్‌లు పోస్ట్ చేయాలనేది. అప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైబిల్ నుంచి ఏదో ఒక వచనం ఒక పోస్ట్ రెడీ చేశారు. సో, ఆ వచనంకి రిలేటెడ్ మన బీఓఐ సాంగ్స్‌లో ఏదైనా సాంగ్ ఉందేమో చూసుకోండి. సో, దాని రిలేటెడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఏదో ఒక ట్యూన్ గాని, బీజీఎం గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో సాంగ్స్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే సాంగ్ మాత్రమే పోస్ట్ చేయండి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో చెప్తాను. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్‌ని సెలెక్ట్ చేశాను కదా! అండ్ ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ మీకు రైట్ యారో కనబడుతుంది. సో, దీన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఇంకా ఓవర్లేస్ అని, ఫిల్టర్ అని, ఎడిట్స్ అని ఉన్నాయి కదా! సో, ఇవన్నీ కూడా మనకి మనం అప్లోడ్ చేసే పోస్టర్‌ని మనకి కలర్స్ అవి చేంజ్ చేసుకోవడానికి ఏదైనా కలర్స్ కరెక్షన్స్ చేసుకొని ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో, మాక్సిమం ఇవేమీ అవసరం లేదు. సో, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ షేరింగ్ పోస్ట్ యువర్ అకౌంట్ పబ్లిక్ ఇక్కడ మీకు ఇలాంటి ఆప్షన్ ఒకవేళ చూపిస్తే ఓకే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ క్యాప్షన్. సో, ఈ యాడ్ క్యాప్షన్ ఇక్కడ నుంచి మనం ఈ డేటా అనేది సరిగ్గా ఇవ్వాలి. సో, మనం పోస్ట్ చేసే పోస్ట్ దేనికి రిలేటెడ్ దాని యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఇంకా ఆల్ట్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఇవన్నీ ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఈ క్యాప్షన్ ఏంటంటే నేను అప్లోడ్ చేసే పోస్టర్ వచ్చేసరికి మనకి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది సాంగ్. సో, త్వరలో రిలీజ్ అవ్వబోయే సాంగ్ కాబట్టి నేను క్యాప్షన్ ఎలా పెడుతున్నాను ఇక్కడ క్యాప్షన్ చూడండి నేను ఎలా పెట్టానంటే మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మిస్టేక్ చేస్తే మన పోస్ట్ అనేది డెడ్ అయిపోతుంది. సో, ఎవరికీ రీచ్ అవ్వదు. సో, పోస్ట్‌లో ఉన్న కంటెంట్ ఒక మ్యాటర్ ఉంది కదా! ఆ మ్యాటర్ అనేది రీడ్ చేసుకుంటది మనం అప్లోడ్ చేసిన తర్వాత. సో, అది మనం అప్లోడ్ చేసిన మ్యాటర్ బట్టి, మనం బయోలో పెట్టిన మెటాడేటా బట్టి, మనం అప్లోడ్ చేసిన క్యాప్షన్, హ్యాష్ ట్యాగ్స్ వీటన్నిటి బట్టి మన పోస్ట్ అనేది ఎవరికి సజెస్ట్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ పేజ్‌లో పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేసేవి ఈ మెటాడేటా మాత్రమే. సో, మీరు ఎంత కష్టపడి ఎడిట్ చేసినా, డిజైన్ చేసినా ఇవి సరిగ్గా పెట్టకపోతే అంటే వాటిలో కూడా ఉంటది. నేను నాట్ ఓన్లీ ఈటిలో అన్నాను. సో, ఈ క్యాప్షన్ పెట్టడం వల్ల వైరల్ అయిపోద్దని కూడా ఉండదు. సో, కాకపోతే వీటిని కూడా కొంచెం మనం బాగా కూర్చొని చేసుకోగలిగితే సో, మంచి రీచ్ వస్తదని చెప్పాలనుకుంటున్నాను. సో, గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ ఆన్ ఈస్టర్ డే అని పెట్టలేదు. సో, పర్వాలేదు. ఈస్టర్ ఏప్రిల్ 5 అని చెప్పేసి పెట్టాను. సో, ఇంకా కిందకొచ్చి చాలామంది ఏం చేస్తారంటే ఇలా డాట్స్ పెట్టేస్తారు. సో, ఇలా డాట్స్ పెట్టడం వల్ల మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది స్పామ్‌లోకి డిటెక్ట్ చేస్తది. సో, ఎవ్వరు కూడా ఈ డాట్స్ అనేవి పెట్టకండి. ఒకప్పుడు 2019 నుంచి 2024 ఎండ్ వరకు ఈ డాట్స్ అనేవి యాక్సెప్ట్ చేసింది కానీ, ఇప్పుడైతే మనకి ఈ డాట్స్ అనేవి పెట్టొద్దు. ఒకవేళ పెట్టుంటే గనక ఈ మధ్యన పెట్టున్న రీల్స్‌కి అవైతే రిమూవ్ చేసేయండి. స్పామ్‌లోకి వెళ్ళిపోతాయి. జస్ట్ స్పేస్ ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో, ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే ఒక 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే పడతాయి. గుర్తుపెట్టుకోండి. క్యాప్షన్ రిలేటెడ్ గానీ, పోస్ట్ రిలేటెడ్ గానీ 100% అంటే మన నిచ్ మన యొక్క కంటెంట్ కేటగిరీ రిలేటెడ్ మాత్రమే హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. ఇప్పుడు తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది ఒక సాంగ్ పోస్టర్. తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, జీసస్ తెలుగు, క్రిస్టియన్ రీల్స్ తెలుగు
ఈస్టర్ స్పెషల్ సాంగ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. సో, ఇలా ఇచ్చాను కదా! ఇంతకు మించి ఇంకొక హ్యాష్‌ట్యాగ్ వేద్దాం అన్నా గాని పడదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ వాడు ఇంతకుముందు 30 హ్యాష్‌ట్యాగ్స్ వరకు యాక్సెస్ ఇచ్చాడు. సో, ఇప్పుడు వచ్చేసరికి మనకి జస్ట్ 5 హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే. అది కూడా మన యొక్క నీష్‌కి రిలేటెడ్ పెట్టాల్సి ఉంటుంది. సో, ఈ 5 హ్యాష్‌ట్యాగ్స్ అనేవి ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం వచ్చేసరికి సాంగ్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ పెట్టొచ్చు. క్రిస్టియన్ రీల్స్ తెలుగు పెట్టొచ్చు. ఈ 2 హ్యాష్‌ట్యాగ్స్ పెట్టొచ్చు. ఇంకా మిగిలిన హ్యాష్‌ట్యాగ్స్‌లో 4 హ్యాష్‌ట్యాగ్స్ వచ్చేసరికి మీ కంటెంట్ ఎయ్యండి. ఆ కంటెంట్ ఏదైతే పోస్టర్స్ అప్‌లోడ్ చేస్తున్నారో దాని రిలేటెడే పెట్టండి. ఒక హ్యాష్‌ట్యాగ్ మాత్రం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే మన యొక్క హ్యాష్‌ట్యాగ్ అనేది ఒకటి క్రియేట్ అవుతది. సో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని సెర్చ్ చేయడంతో మనకి ఈ పోస్ట్‌లు గానీ ఇవన్నీ కూడా మనకి సెర్చ్‌లోకి రావడం జరుగుతుంది. సో, మీరు ప్రతి పోస్ట్‌కి ఈ హ్యాష్‌ట్యాగ్ అనేది కంపల్సరీ పెట్టాలి. అండ్ కిందకొచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ పోస్టులు పెడుతున్నారో, సో, పోస్ట్ పెట్టినప్పుడు పక్కా ఫాలో జైశాలి టీవీ ఫర్ అప్డేట్స్ అని చెప్పి జైశాలి టీవీ అనేది మెన్షన్ చేయండి. మనం గ్రూప్ వర్క్ చేసిన రీల్స్‌లో మనం చివరికి జైశాలి టీవీ మెయిన్ అకౌంట్‌కే మాత్రమే మనం ఈ ట్రాఫిక్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి మెయిన్ అకౌంట్ అప్డేట్స్‌లో అన్నీ కూడా మెయిన్ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ రిలేటెడ్ గాని ఏదైనా పోస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేయాలన్నా, ఏం రిలీజ్ చేయాలన్నా మెయిన్ దాంట్లో రిలీజ్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్. సో, ఎంతమందైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా పక్కా జైశాలి టీవీని మెన్షన్ అయితే చేయండి. నేను జస్ట్ ఒక ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఆ టెక్స్ట్‌ని యాడ్ చేసుకోండి. నేను ఫాలో జైశాలి టీవీ ఫర్ అప్డేట్స్ అని చెప్పాను. సో, ఎత్తరేట్‌కి పక్కన స్పేస్ అయితే ఉండకూడదు. స్పేస్ ఉంటే ఆ మెన్షన్ అనేది పనిచేయదు. సో, మనకి పక్కా స్పేస్ లేకుండా అయితే ఉండాలి. డాట్ రిలేటెడ్ గానీ ఎక్కడ కూడా స్పేస్ ఉండకూడదు. డైరెక్ట్ మొత్తం అంతా ఒకటే వర్డ్‌లో ఉండాలనమాట. చూసారు కదా! ఎక్కడ స్పేస్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇంకా మనకి కంటెంట్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెర్స్ గానీ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే ఇంకా మీరు మ్యాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఓవర్‌గా మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి మళ్ళీ తెలుగు సాంగ్స్, జీసస్ సాంగ్స్ ఇలా మళ్ళీ పెడుతున్నారనమాట. సో, ఇలా మనకి సంథింగ్ ఇలా పెట్టుకుంటూ ఎళ్లారనుకోండి, ఆ మెటాడేటా అంతా దానికి అసలు ఏం చేయాలో తెలియక మొత్తానికి మనం అప్‌లోడ్ చేసిన పోస్ట్‌ని పట్టించుకోవడం మానేస్తది ఆల్గోరిథం. సో, దానికోసం అలాంటివేం పెట్టొద్దు. అలా అంటే మరి బ్రో ఇంకా వేరే వాళ్ళు పెడుతున్నారు కదా! వాళ్ళు పెట్టినవి వైరల్ అవుతున్నాయిగా మాయి ఎందుకు అవ్వాలి? ఇవంతా వద్దు. సో, ఎందుకంటే మనం పెట్టేది కరెక్ట్‌గా పోస్ట్ చేసుకుందాం. కొన్ని బ్లాక్ అవుతాయి, షాడో బ్యాన్ అవుతాయి. ఓవర్‌గా చేస్తే కొన్ని ఆల్ట్ టెక్స్ట్ అనేది ఉంది కదా! నేను నెక్స్ట్ చెప్పబోతాను. సో, ఈ ఆల్ట్ టెక్స్ట్‌లో మనం ఓవర్‌గా ఏమైనా రాసినా గానీ అకౌంట్ డైరెక్ట్ టెర్మినేషన్స్ అయిపోతాయి. సో, నేను ఇంతకు ముందు చూసాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నాను. సో, ఇక్కడ మనకి క్యాప్షన్ పెట్టేసాం, హ్యాష్‌ట్యాగ్స్ పెట్టేసాం. అండ్ మనకి మెయిన్ జైశాలి అకౌంట్‌ని మెన్షన్ చేసాం. అండ్ ఇక్కడ కింద ట్యాగ్ పీపుల్ ఉంది కదా! సో, ఈ ట్యాగ్ పీపుల్‌లో మీరు ఏం చేస్తారంటే జైశాలి టీవీని మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ తాతయ్య గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ పెడదాం. గాడ్ 66 టీవీ ఉంది కదా! సో, దీన్ని కూడా మనం మెన్షన్ చేద్దాం. ఇక్కడ పెట్టుకుందాం. సో, ఎక్కడైనా పెట్టండి ఖాళీ ఉన్న ప్లేసుల్లో పర్వాలేదు. అండ్ సో, ఇక్కడ ఎల్‌పీబీ లైవ్. సో, ఇక్కడ ఎల్‌పీబీ లైవ్ అప్డేట్స్ అని ఉంది కదా! సో, దీన్ని కూడా మనం మెన్షన్ చేద్దాం డాడీ అకౌంట్‌ని. అండ్ ఇంకా మీ చర్చ్ రిలేటెడ్ ఎవరైనా అకౌంట్స్ ఉంటే ఒకవేళ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఈ 3 అకౌంట్స్ అయితే పక్కా మెన్షన్ చేయండి ప్రతి పోస్ట్‌లోనూ. అండ్ ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. మీరు డిస్క్రిప్షన్‌లో జైశాలి టీవీ అనేది పక్కా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేస్తే బెటర్. అండ్ ఇక్కడ టిక్ చేసుకోండి. అండ్ ఇంక మిగిలిన ఆప్షన్స్ యాడ్ లొకేషన్ అవసరం లేదు. అండ్ ఆడియన్స్ ఎవ్రీవన్‌లో ఉండాలి గైస్ మర్చిపోకండి. ఇది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మీ వాళ్ళు ఉంటారో క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం పోస్ట్ అనేది షెడ్యూల్ చేయొద్దు ఎప్పుడూ కూడా. ఈ షెడ్యూల్ చేయడం వల్ల మనకి నార్మల్ హ్యూమన్ పబ్లిష్ చేసింది మరి
హ్యూమన్ పబ్లిష్ చేసిన దానికంటే స్కెడ్యూల్ చేసిన దానికి రీచ్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా ఏదైనా పోస్ట్‌ని స్కెడ్యూల్ చేసేసి మనం అది ఇదైతే చేయొద్దు. ఒకవేళ మీకు 100,000 అబోవ్ 500,000, 1 M అలా ఉన్నారనుకోండి, అది స్కెడ్యూల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకున్న ఫేస్ వాల్యూ, మనకున్న అకౌంట్ రీచ్ బట్టి అవనేవి రీచ్ అవుతాయి గానీ, మనం ప్రస్తుతం స్టార్టింగ్‌లో ఉన్నప్పుడైతే స్కెడ్యూల్ పోస్ట్ అనేది మీరెప్పుడు స్కెడ్యూల్ అంటే మనం టైం పెట్టుకుంటాం కదా! సో, ఆ టైంలోనే అవి పోస్ట్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆల్ట్ టెక్స్ట్ అని ఉంది కదా! సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఏంటంటే, మన పోస్ట్‌లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఈ ఆల్ట్ టెక్స్ట్‌లో చెప్పగలగాలనమాట. సో, ఇంతకుముందు మనం ఒక సెట్టింగ్ ఆన్ చేసాం కదా! వెబ్‌సైట్‌ల్లోకి గట్టా మన గూగుల్ సెర్చ్‌లో గానీ సెర్చ్ చేస్తే మన పోస్ట్ అనేది వెళ్ళేలాగా. సో, దానికి దీనికి లింక్ ఉంటుంది ఇండైరెక్ట్‌గా. సో, ఏంటంటే ఈ రైట్ ఆల్ టెక్స్ట్ అనేది ఆప్షన్ ఏంటంటే, మనం ఏదైతే టెక్స్ట్‌ని ఇక్కడ రాస్తామో దాంట్లో పక్కా గూగుల్ సెర్చ్ కీవర్డ్స్ లాంటి ఆల్ట్ టెక్స్టే ఉండాలి. సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే, ఈ పోస్ట్ ఏదైతే ఉందో, ఈ పోస్ట్‌ని మనం చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసి అది కూడా ఎలా చేయాలో మీకు ఒకసారి క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ నేను ఒక ఆల్ట్ టెక్స్ట్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి క్లియర్‌గా నేను చాట్‌జీపీటీని అడిగి ఒక ఆల్ట్ టెక్స్ట్ అనేది క్రియేట్ చేశాను. తెలుగు క్రిస్టియన్ ఈస్టర్ సాంగ్ పోస్టర్ షోయింగ్ జీసస్ రైడింగ్ డాంకీ విత్ క్రౌడ్ ప్రైజింగ్ అండ్ డివోషనల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఇక్కడ రిలీజింగ్ ఏప్రిల్ 5th అని కూడా వచ్చింది. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఏదైతే మ్యాటర్ ఇక్కడ రాసామో అదే మ్యాటర్ మనకి పోస్టర్‌లో ఉన్న సబ్జెక్ట్ అంతా కంటెంట్ ఏదైతే ఉందో దాని అంతటిని ఈ మ్యాటర్‌లో మనం చెప్పగలగాలి. సో, చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గూగుల్‌లోకి గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి తెలుగు క్రిస్టియన్ ఈస్టర్ సాంగ్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఈ పోస్టర్ అనేది ఎక్స్‌ప్లోర్ పేజ్‌లో కనపడడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఎక్స్‌ప్లోర్ పేజ్ అనేది మీకు స్టార్టింగ్‌లో చూపిస్తాను. తెలుగు క్రిస్టియన్ ఈస్టర్ సాంగ్ పోస్టర్ అనేది మనం సెర్చ్ చేసినా గానీ దీంట్లో ఇంకా జీసస్ రైడింగ్ డాంకీ ఇలా ఏదైనా కొన్ని డివోషనల్ బ్యాక్‌గ్రౌండ్, ఈస్టర్ డేస్, ఈస్టర్ సండే అని సెర్చ్ చేసినా గానీ మనకి ఈ పోస్టర్ అనేది వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా సెర్చ్‌లోకి. జస్ట్ ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేసుకోండి. రాయడం అయిపోయిందనుకుంటే ఫినిష్ అండ్ బ్యాక్ రండి. అండ్ ఇక్కడ మనకి అన్ని సెట్టింగ్స్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసాం గుర్తుకున్నదా? సో, ఈ సాంగ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఇప్పుడు సాంగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో, మనం పబ్లిష్ చేసే ముందు ఈ సాంగ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ పోస్ట్ రిలేటెడ్ ఇప్పుడు పోస్ట్‌లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఏదైతే ఒక క్వాట్ గాని బైబిల్ నుంచి ఒక వచనం తీసుకొచ్చి ఒక పోస్ట్ రెడీ చేసి ఆ పోస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలనుకుంటే ఆ సాంగ్ అనేది ఆ పోస్ట్‌కి రిలేటెడ్ ఉందనుకుంటే గనక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. పింక్ డాట్స్ అనేవి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అవనేది మనకి మెయిన్ పాయింట్స్ అనమాట. ఆ సాంగ్‌లో మెయిన్ చరణం గాని, పల్లవి ఇవన్నీ ఉంటాయి గదా! సో, వాటి రిలేటెడ్ అనమాట. ఒకవేళ మనం అప్‌లోడ్ చేసిన వచనం ఈ చరణం గాని, పల్లవికి గాని సెట్ అవుతుందనుకుంటే గనక లేదనుకుంటే మంచి మ్యూజిక్ ఉంది, మంచి మెలోడీ ట్యూన్స్ ఉన్నాయి, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉందనుకుంటే వీటిని మీరు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎక్కడి నుంచి సాంగ్ రావాలి. సో, ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఒక ట్యూన్ అనేది సెట్ చేశాను. ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇక్కడ ఇదే ఆడియో మనకి ఎంత టైం రావాలి డ్యూరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 70 సెకండ్స్, 90 సెకండ్స్ ఆడియో రావాలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా అనుకుంటే మీరు ఇలా స్క్రోల్ చేసుకొని 90 సెకండ్స్ వరకు ఈ ఆడియోని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. టోటల్‌గా ఈ ఆడియో ఎంతుందో అంతవరలో మనకి 90 సెకండ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే. అర్థమైందనుకున్నాను. సో, నాకు 30 సెకండ్స్ సరిపోతుంది. సో, నేను స్క్రోల్ చేసుకొని బ్యాక్‌కొచ్చేసి 34 సెకండ్స్ అనేది పెట్టుకున్నాను. ఓకే. మనకి ఇక్కడ సాంగ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఇంకంతా ఓకే అనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ అనేది కనబడుతుంది కదా! సో, మీరిక్కడ షేర్ మీద క్లిక్ చేయడంతో ఈ పోస్ట్ అనేది మీ అకౌంట్‌లోకి అనేది పోస్ట్ అయిపోతుంది. జస్ట్ అన్ని సెట్టింగ్స్ అయిపోయాయి. జస్ట్ ఇక్కడ మీకు కింద బ్లూ కలర్‌లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయడంతో మనకి పోస్ట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. సో, ఇంకా మనం ఈ పోస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు పోస్ట్ మాత్రమే రీల్ కాదు. సో, రీల్‌కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్యాప్షన్స్
మెన్షన్స్, హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ గూడా. కాకపోతే రీల్‌కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఒకటుండదు. మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇంకా మీరిక్కడ షేర్ మీద క్లిక్ చేయడంతో ఆ పోస్ట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. ఇక నేను షేర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్వేస్ షేర్ టు ఫేస్‌బుక్ అని వచ్చింది కదా! మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఫేస్‌బుక్ పేజ్ అనేది కనెక్ట్ ఆర్ క్రియేట్ చేసుకోమని. సో, ఇక్కడ అడుగుతుంది. మనకు ప్రెజెంట్ ఏమి అవసరం లేదు కాబట్టి నాట్ నౌ మీద కొట్టేయండి. అండ్ పోస్ట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ పైన. సో, పోస్టింగ్ టు గాడ్66 టీవీ అండ్ పోస్ట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటా మనకి పోస్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆడియో కూడా వచ్చేసింది. అండ్ వన్స్ ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేయడంతో అండ్ వన్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక పర్సన్ ఐకాన్ కనపడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయడంతో మనకి జీశాలి టీవీ ఎవరినైతే మెన్షన్ చేసామో అవన్నీ కనపడుతున్నాయి. అండ్ ఇంకా కింద ఇక్కడ మనం ఏవైతే క్యాప్షన్ ఇచ్చామో ఇవన్నీ కూడా మనకి హ్యాష్‌ట్యాగ్స్ అండ్ మెన్షన్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయన్నమాట. గైస్ ఇప్పటి వరకు మనం పోస్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలి అండ్ దాని సెట్టింగ్స్ గురించి క్లియర్‌గా అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రీ రీల్ ఎలా అప్‌లోడ్ చేయాలి దాని గురించి చూద్దాం. సో, ఇక్కడ గైస్ అందరికీ అర్థమైంది కదా! ఇప్పటి వరకు చెప్పిందంతా. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అర్థమైందన్నా? అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది కదా! అర్థమవుతుందన్న. ఓకేనండి. నెక్స్ట్ మనం రీల్ ఎలా పోస్ట్ చేయాలో కూడా చూసేద్దాం. దాని తర్వాత రీల్‌కి, పోస్ట్‌కి క్యాప్షన్స్ ఎలా జనరేట్ చేయాలి చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇదంతా ఇంకొక 10 మినిట్స్ క్లాస్ ఉంది. అది కూడా చూసేద్దాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం పోస్ట్ అప్‌లోడ్ చేసాం కదా! సో, ఇక్కడ ఇప్పుడు ఈ రీల్‌నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఎడిట్ చేసిన రీల్ ఉంది కాబట్టి. సో, ఇక్కడ ఈ రీల్ ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఆడియో అనేది మనకి దీనికి ఇచ్చేశారు. సో, ఒకవేళ మీరు ఎడిట్ చేసే రీల్‌కి ఆడియో మీరు ఎడిటింగ్‌లో ఉంటే ఓకే. ఒకవేళ లేదు మీరు ఆడియో ఇన్‌స్టాగ్రామ్ నుండి యాడ్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంతకుముందు మీరు ఆల్రెడీ యాడ్ చేశారు కదా! సో, ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను కదా! ఆడియో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోండి. గాడ్66 టీవీ లేదనుకుంటే జయగొట్టు నా ఏస్‌కి అని చెప్పి 5వ తారీఖున మనకి సాంగ్ అనేది రిలీజ్ అయిన రోజు మీరు ఈ ఆడియో అనేది సెర్చ్ చేయండి. సేమ్ ఈ ఆడియోని యాడ్ చేసుకోండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలితే అంతవరకు. లేదనుకుంటే మీకు ప్రతాప్ అన్న అయితే కొన్ని ఎడిటింగ్ చేసిన రీల్స్ అనేవి మీ అందరికీ షేర్ చేస్తారు. సో, ఆ రీల్స్‌ని అనేవి సేమ్ ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్‌లో మీకు రీల్స్ అప్‌లోడింగ్ గాని, పోస్ట్ అప్‌లోడింగ్ గాని మీకు చెప్పానో సేమ్ అదే పద్ధతిలో మీరు రీల్స్ అనేవి అప్‌లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆడియో యాడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా మనకి వీడియోతో పాటు వచ్చేసింది. సో, ఇంకా టెక్స్ట్ గాని, ఫిల్టర్స్ గాని ఇవేం చేంజ్ చేయొద్దు. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. అండ్ బ్రైట్ క్యాప్షన్ అండ్ హ్యాష్‌ట్యాగ్స్ అని చెప్పేసి ఉంది కదా! సో, సేమ్ ఇంతకుముందు నేను పోస్ట్‌కి ఏదైతే ఇచ్చానో అదే హ్యాష్‌ట్యాగ్స్ నేను మళ్ళీ ట్యాగ్స్ గాని నేను దీనికి ఇస్తున్నాను. సో, ఇంతకుముందు నేను ఏదైతే పోస్ట్‌కి క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చానో సేమ్ అవే నేను దీనికి ఇస్తున్నాను. సో, నేను మీకు అందరికీ డెమో క్లాస్ చెప్తున్నాను కాబట్టి నేను మీకు అవి యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు పోస్ట్ చేసేటప్పుడు మీ ఓన్‌గా క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటనేది నేను చాట్‌జీపీటీ యూజ్ చేసి మీకు క్లియర్‌గా చెప్తాను ఒకసారి. అండ్ ఇక్కడ క్యాప్షన్‌లో మనం సేమ్ ఇంతకుముందు నేను ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. నేను పోస్ట్‌కి వేసినవి నేను రీల్‌కి వేస్తున్నాను కదా! సో, అలా మీరు చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను సేమ్ పోస్ట్, సేమ్ కంటెంట్ కాబట్టి అండ్ మీకు ఇది జస్ట్ లైవ్ డెమో క్లాస్ కాబట్టి నేను మళ్ళీ కొత్తవి ఇవన్నీ టైం పడతది కానీ అందుకని నేను ఇలా అప్‌లోడ్ చేసేస్తున్నాను. కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో, మీరైతే ఇది చేయొద్దు. అండ్ నెక్స్ట్ మీరు వన్స్ ఇవి ఏదైతే సెట్ చేసేసుకుంటారో క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్స్ అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేసుకుంటారో సో, వన్స్ మీరు ఈ సాంగ్ డేట్‌న మీరు ఈ సాంగ్ పోస్ట్ చేసేటప్పుడు ప్రతాప్ అన్న మీ అందరికీ సాంగ్ డీటెయిల్స్ అండ్ ఒక మ్యాటర్ అయితే పంపిస్తారు. సో, ఈ మ్యాటర్ ఫాలో జేశాలి ఫర్ అప్డేట్స్ కింద అదైతే మీరు పేస్ట్ చేయండి. అదేంటంటే సాంగ్ పాడిన వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్ ఈ డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయనమాట. సో, ఎవరైతే పోస్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ డీటెయిల్స్ అనేవి మీరు కింద పెట్టండి. సో, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎడిట్ కవర్ ఉంది కదా! సో, ఈ కవర్ అనేది మీకు ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అనేవి కనపడతాయి. సో, ఇక్కడ మీకు నచ్చిన ఫ్రేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు మీ రీల్‌కి అయితే ఒక కవర్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఇది నచ్చింది. సో, నేనిక్కడ ఫినిష్డ్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పా కదా! సేమ్ ట్యాగ్ పీపుల్‌ని మీరిక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటారు. జైశాలి మీరు మళ్ళీ చూపిస్తున్నాను. జస్ట్ అలా ట్యాగ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ మోర్ ఆప్షన్స్‌లో ఇంకా ఇక్కడ రైట్ ఆల్ టెక్స్ట్ ఇలాంటివి ఏమి ఉండవనమాట దీనికి రీల్‌కి. ఒకవేళ మీరు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు అప్‌లోడ్ హైయెస్ట్ క్వాలిటీ ఈ ఆప్షన్ ఆఫ్‌లో ఉంటే ఆన్ చేసుకోండి. అండ్ షెడ్యూల్ ఆప్షన్ మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడూ బిజీగా ఉంటే తప్ప దీన్ని యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో మనకి రీల్ అనేది పబ్లిక్ అయిపోతుందనమాట. సో, షేర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, కింద మనకి చూసుకుంటే షేరింగ్ టు రీల్స్ అని ఉంది కదా! సో గైస్ ఇప్పుడు మనకి చెప్పా కదా! ఈ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, రైట్ ఆల్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇది మాక్సిమం తెలిసిన వాళ్ళు రాసేయండి. మీ ఓన్‌గానే రాసేయండి. ఒకవేళ తెలీదు మాకిదంతా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం ప్రొఫెషనల్‌గా రాయాలనుకుంటే గనక చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్ గానీ, గూగుల్ బ్రౌజర్‌లో ఈ చాట్‌జీపీటీ యాప్ బ్రౌజర్‌లో ఉంటుంది. లేదనుకుంటే దాన్ని కూడా సెర్చ్ చేసుకోండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇమేజ్‌నైతే అప్‌లోడ్ చేయండి. మీరు ఏదైతే పోస్ట్ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో సో, ఈ పోస్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు చాట్‌జీపీటీలోకి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు వచ్చింది. సో, మాక్సిమం అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి సో, నేను తెలుగులోనే దీనికి చాట్‌జీపీటీని అడుగుతున్నాను. సో, ఈ పోస్టర్‌ని ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయటానికి క్యాప్షన్ హ్యాష్ ట్యాగ్స్ 5 హ్యాష్ ట్యాగ్సే మనకి ఇస్తది కాబట్టి అలౌ చేస్తారు కాబట్టి 5 హ్యాష్ ట్యాగ్స్ అని చెప్పి దీనికి చెప్పాను. సో, ఈ పోస్ట్ అండ్ ఇక్కడ మనకి అప్‌లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయడంతో సో, ఈ పోస్టర్ డిలీట్‌లో మనకి క్యాప్షన్ ఏం పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి అనేది ఇస్తది. కానీ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాల్సింది హ్యాష్ ట్యాగ్స్, రైట్ ఆల్ టెక్స్ట్ ఈ 2 మాత్రమే చాట్‌జీపీటీ ఇచ్చినవి మీరు యూజ్ చేసుకోండి. ఈ క్యాప్షన్ ఇది ఇచ్చిందయితే పెట్టొద్దు. ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ చేస్తదనమాట చాట్‌జీపీటీ. ఆయన ఎంట్రీ సింపుల్ కాదు. హిస్టరీ చేంజ్ చేసిన మూమెంట్. సో, ఇంత ఓవర్‌గా మనం క్యాప్షన్స్ అనేవి పెట్టొద్దు. సో, మనకి బాగోదు. సో, అసలు మాక్సిమం మీరు చాట్‌జీపీటీ ఇచ్చిన క్యాప్షన్స్ అనేవి స్కిప్ చేసేయండి 99%. అండ్ మీరు నిచ్ హ్యాష్ ట్యాగ్స్ అని చెప్పేసి మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఈ నిచ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం 5 హ్యాష్ ట్యాగ్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎస్ఈఓ కోసం ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చింది కదా! సో, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఈ హ్యాష్ ట్యాగ్స్, ఆల్ట్ టెక్స్ట్ మాత్రమే మీరు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, మరి హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసాయి. ఆల్ట్ టెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు మీకేంటంటే ఈ క్యాప్షన్ అనేది మీ ఓన్‌గా మీ స్కిల్ యూజ్ చేసి రాయండి కొంచెం నీట్‌గా. ఓకే. ఇక్కడ వరకు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, ఫస్ట్ అసలు ఇన్‌స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్ నుంచి ప్రొఫెషనల్ అకౌంట్‌కి ఎలా క్రియేట్ చేయాలి? ప్రొఫెషనల్ అకౌంట్‌లో కేటగిరీ క్రియేటర్‌లా పెట్టాము. అక్కడ నుండి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చెప్పాను. సో, ఇవన్నీ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ రీల్ ఎలా అప్‌లోడ్ చేయాలి చెప్పాను. ఇంకా మనకి ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఇన్‌సైట్స్ లైక్ ఏంటంటే మనకు వచ్చిన లైక్స్ గానీ, వ్యూవర్‌షిప్, మన ఫాలోవర్స్ యొక్క యాక్టివ్ టైమింగ్స్ ఎలా ఉంటారు? ఏంటి? సో, దాన్ని ఎలా చూసుకోవాలనేది కూడా మొత్తం ఈ క్లాస్‌లో అనేది కవర్ చేశాను. సో, మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. లేదంటే ప్రతాప్ అన్నకి మెసేజ్ చేయండి. బ్రదర్ మనం పోస్ట్ చేసిన పోస్టర్‌లో గాని, ఇది ఆడియోలో గాని, రీల్స్‌లో గాని ఎస్ఈఓ ఎక్కడ కనిపిస్తుంది? ఒకసారి చూపియరా? అది ఇప్పుడు నేను చేశాను కదండీ! అదే మెటాడేటా క్యాప్షన్ పెట్టడం, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం. ఆ క్యాప్షన్ అని ఎస్ఈఓ అంటారా? అవునండి. క్యాప్షన్, హ్యాష్ ట్యాగ్స్ కింద ఇంకా మనం ఆడియో యాడ్ చేయడం. ఈ మెటాడేటా అంతటిని కలుపుకొని మనం ఎస్ఈఓ అని పిలుచుకుంటామండి. ఓకే. ఓకే బ్రదర్. థాంక్ యూ. ఇంకా మనకి ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి? బ్రదర్ యూట్యూబ్ కూడా చెప్తారా? యూట్యూబ్‌కి అది ఇంకా లాంగ్ పెద్దది. సో, దానికోసం మనం మళ్ళీ ఒకసారి వీలైతే క్లాస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కూడా కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి. నార్మల్ ఫ్రీ టూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? దాంట్లో షార్ట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి? దానికి సెపరేట్ ఎస్‌ఈఓ ఎలా చేయాలంటే అనేది మనం ఇంకొకసారి క్లాస్ చెప్దాం. అండ్ ఇక్కడ మన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రసంగాల్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఒకసారి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఓకే.
ఇక్కడ మన ప్రసంగాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రసన్న డాడీ గారు కానీ, లేదంటే తాతయ్య గారు కానీ, ఇంకా సంథింగ్ ఎవరైతే కొన్ని జనరల్ టాపిక్స్ లైవ్లో కానీ ఎక్కడైనా సరే జనరల్ టాపిక్స్ చెప్తారు. ఇప్పుడు మనకి మీకు ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది కదా, ఇతని పేరు వచ్చేసరికి ఏజూడ్ అనమాట. సో ఇతను వచ్చేసరికి జియో పాలిటిక్స్ చెప్తాడు. సో ఇదేంటంటే మనకి ఎడిటింగ్ అనేది మన ట్రెండ్కి రిలేటెడ్ ఎడిట్ చేసుకోవాలి మన రీల్స్ అనేవి. సో ఇప్పుడు మన ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న డాడీ గారు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనకి ఇరాన్కి యుఎస్కి యుద్ధం జరుగుతుంది కదా, సో దాని రిలేటెడ్ ప్రసన్న డాడీ గారు ఏమైనా మాట్లాడారనుకోండి, ఆ షార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి మీరు దాన్ని ఎలా ఎడిట్ చేస్తారంటే, ఇక్కడ చూడండి మీకు ఒక రీల్ ప్లే చేస్తాను. ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్ అని మనం ఎడిట్ చేయగలిగితే మనకి అకౌంట్స్కి ఇంకా మంచి ఎంగేజ్మెంట్ కానీ మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో చూడండి, అంటే మన వాళ్ళు ఎలా మాట్లాడరు, కానీ మనం ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోగలిగితే సరిపోతుంది. స్పీకింగ్ ఇంక్లూడింగ్ అమెరికన్ మీడియా, వైట్ హౌస్ నుంచి ఒక చిన్న ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీని గురించి వాళ్ళు అమెరికాలో కానీ యూరోప్ లో సో ఇక్కడ చూసుకుంటే పైన వచ్చేసరికి మనకి మెయిన్ స్పీకర్ ఉన్నారు. ఇక్కడ కింద స్క్రీన్ లో వచ్చేసరికి మనకి డిస్ప్లే, అంటే మనకి ఆ సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నారు దాని గురించి ఒక ఫుటేజ్ అనేది డిస్ప్లే చేస్తున్నారు అనమాట. సో మాక్సిమం మీరు మీ పాస్టర్స్ గారికి ఎవరైతే మీరు ఎడిటింగ్స్ చేస్తారో అలాంటి టైమింగ్స్ లో మీరు ఏం చేస్తారంటే దాన్ని రిలేటెడ్ ఫుటేజ్ వెతకండి. మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్లోకి కాపీరైట్స్ ఏమి ఉండవండి. సో మీ ఇష్టం, ఎలాంటి ఫుటేజ్ అయినా పెట్టచ్చు, కానీ మరీ వైల్డ్గా ఉండకూడదు. లైక్ పొడి చేసినవి ఇలాంటివి పెట్టకూడదు యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో. కానీ ఇలా బేసిక్గా గన్స్ ఇలాంటివి చూపించిన బేసిక్గా అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి మీకు ఆ ఎడిటింగ్ రిలేటెడ్ ట్యూటోరియల్ కూడా వీలైతే మనం ఒకరోజు సెట్ చేసుకుందాము. ఒకసారి ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, చూడండి ఎండ్ వరకు ఎడిటింగ్ ఎలా ఉంటుందో. ఇండియాలో కూడా తెగ చర్చలు అవుతున్నాయి. అదేంటి, టారిఫ్ వేసేస్తా, మీ దేశం అంతా చూసేస్తా అని ట్రంప్ అన్న ప్రతిసారి అదొక ఫేక్ వార్నింగ్ అని, స్టాక్ మార్కెట్ అటు ఇటు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని, దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ బయటకు బహిరంగంగా వచ్చి ఒక సొసైటీ మీద ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇస్తే స్టాక్ మార్కెట్స్ ముందు భయపడతాయి. అండ్ భయం గానీ అన్సర్టనిటీ గానీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎటువంటి అన్సర్టనిటీ స్టాక్ మార్కెట్ సర్కిల్స్ లో ఉన్న ప్రైజులు కట్టారు. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా పైన క్యారెక్టర్. అమెరికాలో రెండే పార్టీలు ఉంటాయి మనం అందరం అనుకుంటాం. అయితే పైన క్యారెక్టర్, కింద వచ్చేసరికి సబ్జెక్ట్. మనకి మెయిన్ స్పీకర్ పైన ఉంటున్నాడు, కింద వచ్చేసరికి ఆ వీడియో అనేది కంటెంట్ డిస్ప్లే చేస్తున్నారు. ఇలా డిస్ప్లే చేయడం వల్ల మనకి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. రీల్ వెంటనే స్కిప్ చేయకుండా వాళ్ళని పాజ్ చేయగలుగుతాం అనమాట. సో వాళ్ళని ఎప్పుడైతే మనం అలా ఉంచగలుగుతామో మన అకౌంట్కి రీచ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకళ్ళు చూసే రీల్ని 10 మందికి ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూపించడంతో మనకి ఫాలోవర్స్ వస్తారు, మనకి సాంగ్స్ వ్యూస్ వస్తాయి, అన్నిటికీ మనకి ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ దాంట్లో ఏంటంటే ఎవ్రీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ మీరు రీల్స్ కానీ పోస్టులు కానీ పెడతారు కదా, సో వారానికి 2 పోస్టులు పెట్టడానికి ట్రై చేయండి. వారానికి 2 మీ పాస్టర్ గారు కానీ ప్రసన్న రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ మెసేజ్లు 2 రీల్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా 2 సాంగ్స్ రీల్స్ పెట్టడానికి ట్రై చేయండి. మొత్తానికి వారానికి 6 అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 6 ఎలాగంటే 2 వచ్చేసరికి పోస్టులు, 2 వచ్చేసరికి బైబిల్ మెసేజెస్, 2 వచ్చేసరికి సాంగ్స్ అనమాట. సో ఈ సాంగ్స్ అనేవి ఏం చూస్ చేసుకుంటారు మీ ఇష్టం. కానీ వచ్చే 5వ తారీఖు నుండి ఒక 10 రోజులు అయితే మనకి జై కొట్టిన ఐఎస్కే సాంగ్ అనేది మొత్తం మోగిపోవాలి. సో అదొక్కటే మీరు ఎక్కువ టార్గెట్ అనేది చూడండి, ఎందుకంటే మనకి అది ఎక్కువ వ్యూస్ రావాలని అందరూ కోరుకుంటున్నాం కాబట్టి. సో ఈ జై కొట్టిన ఐఎస్కే సాంగ్ని మీరు ఎన్ని విధాలుగా, నేను ఇంతకు ముందు చూపించాను కదా మీకు కొన్ని శాంపుల్ రీల్స్, వీలైతే నేను ఈ లింక్స్ అనేవి కూడా మీకు ఒక పీడిఎఫ్ తయారు చేసి ఆ లింక్స్ అండ్ ఇవాళ జరిగిన క్లాస్లో వీడియో లింక్ అన్నిటిని కూడా నేను ఒక పీడిఎఫ్లో మీ అందరికి షేర్ చేస్తాను. సో మీకు ఒకవేళ ఈ క్లాస్లో ఇంకా ఏమైనా అర్థం కాకపోతే దాంట్లో క్లియర్గా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఓకే గైస్, అందరికి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? బ్రదర్ వందనాలు. ఇలాగా వందనాలు. మార్క్ అన్నయ్య పాటలు పాడుతున్నారు కదా ఆదివారం నాడు, మార్క్ అన్నయ్య. అవునన్నా. అట్లాగే నేను కూడా సింగర్ని, నేను కూడా పాటలు పాడి కింద మన వివో అది రావాలంటే సగం సగం రావాలంటే ఎట్లా చేయాలి బ్రదర్? దానికి ఎడిటింగ్ రిలేటెడ్ క్లాస్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించమంటే నేను సిస్టంలో చూపించడానికి అవుతుంది. మీకు సిస్టంలో చూపించమంటే చూపిస్తాను. సిస్టంలో చూపించండి బ్రదర్, నేను సిస్టంలోనే చేస్తాను. ఓకే.
ఇది వచ్చేసరికి ఇవాళ నేను మన క్లాస్ ఎడిట్ చేశానండి ఇదంతా. అంటే దీని ఫస్ట్ మనం ఈ సైజ్ ఎలా తీసుకోవాలి, ఇది సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇదంతా డీటెయిలింగ్ మనం డెప్త్గా చెప్పాలంటే దగ్గర దగ్గర 1 డే క్లాస్ అన్న పడుతుందండి ఎడిటింగ్ రిలేటెడ్. జస్ట్ ఒక రీల్కి దీని రిలేటెడ్ నేను మా దగ్గర ఒక ప్రీ రికార్డెడ్ ట్యూటోరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను అది కొంచెం మా సైడ్ నుంచి కొంచెం సెట్ చేసి నేను ఆ లింక్స్ అనేవి మనందరికీ ఏదో ఒకలాగా అడ్జస్ట్ అవ్వడానికి నేను చూస్తాను. ప్రస్తుతానికి మీరు అడిగినట్టు ఫుటేజ్ అనేది ఎలా డిస్ప్లే చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు పాడిన పాట మీరు సిస్టంలో దేంట్లో ఎడిట్ చేస్తారండి? ప్రీమియర్ ప్రోనా లేదనుకుంటే ఫిల్మోరానా? ప్రీమియర్ ప్రో అయితే మీకు మీరు పాడిన పాటని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు పైన పెట్టుకుంటారా కింద పెట్టుకుంటారా అనేది మీ చాయిస్. మీరు కనబడాలనుకుంటే మిమ్మల్ని పైన పెట్టుకోండి ఈ ఏరియాలో. తర్వాత మీరు ఆ పాట యొక్క లిరిక్స్ డిస్ప్లే చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఒక షేప్లు చేసుకుని నేను మీకు లిరిక్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయండి. అంటే ఆ పాట యొక్క వీడియోస్ ఏమైనా ఫుటేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ఏరియాలో మీరు ఫుటేజ్ అనేది డిస్ప్లే చేయొచ్చు. ఇలా మనకి మీరు కనబడతారు, ఇక్కడ పాట యొక్క లిరిక్స్ వస్తాయి అండ్ ఇంకా ఆ ఫుటేజ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనకి టోటల్గా 3 ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి మనకి ఎక్కువ వైరల్ అవ్వడానికి. సో ఇప్పుడు దీని గురించి ఇదంతా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ క్లాస్లో అయితే అవుతుంది, ఎందుకంటే క్లాస్ కూడా కట్ అయిపోద్ది. అండ్ ఈ ఎడిటింగ్ క్లాస్ రిలేటెడ్ మనం సెపరేట్గా ఒక రోజు తీసుకుందాం, లేదనుకుంటే ట్యూటోరియల్లో నేను ప్రతాప్ అన్న ద్వారా మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా మనకి ఇవాళ చెప్పిన క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ తమ్ముడు రాజేష్ అనయ్య నిమిషం డాడీ జాయిన్ అయ్యారు. ఓకే డాడీ. హలో నాన్న రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. పిల్లలందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వచ్చావు. గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా దేవుని నామములో మరి క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకున్నాను నాన్న. పరోక్షంగా మీరందరూ కూడా చాలా ఆసక్తితో మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మరి రీచ్ అవ్వడానికి అన్న దగ్గర మంచి సలహాలు సూచనలు అన్ని తీసుకొని మరి వచ్చారని నేను చాలా సంతోషిస్తున్నాను. వెరీ గుడ్. ఏది ఏమైనా ఇది ఒక సంస్థను ప్రమోట్ చేయడానికి కాదు, మనుషులను ప్రమోట్ చేయడానికి కాదు, ఒక మంచిని సమాజంలో నేర్పించిన ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రమోట్ చేయడానికి మనం ఈరోజు అందరం కష్టపడుతున్నాం. కాబట్టి దయతో మరి ఆయన చెప్పిన సూచనలు అన్నిటినీ సలహాలు పాటించి అవసరమైతే పర్సనల్గా మరి ఆయన ఏమైనా మీకు సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి తప్పనిసరిగా ఆయన వీలుని బట్టి ఆయన రాజేష్ అని కాంటాక్ట్ చేసి తెలుసుకొని మన ఛానల్స్ ఎలా రీచ్ అవ్వాలి అన్నది చూడండి. ఎందుకంటే మనది మెయిన్ ఫైనాన్షియల్ మోట్ అనేది కాదు, మనీ సంపాదించాలన్నది కాదు. కాకపోతే బ్రతుకు తెరువు కోసం ఎవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే నాన్న అన్యాయంగా సంపాదించడం కన్నా న్యాయబద్ధంగా కష్టపడి కూడబెట్టుకోవటం అనేది, బ్రతుకు తెరువు సాధించడం అనేది ఏ తప్పు కాదు. మరి ఆ విషయంలో పిల్లలందరికీ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చిన రాజేష్కి ప్రత్యేకంగా ఆయన కుటుంబానికి దేవుడు నిత్యము సమాధానం శాంతి కలుగు చేయాలని మా అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మరి ఈ పాట కోసం ఏదైతే మరి చెప్పారో మరి నేను వినలేదు, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను నాన్న. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని దేవుడు ముందుకి అన్ని విషయాల్లో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని విషయమై ఎటువంటి అవేర్నెస్ మెలకువలు అయితే నువ్వు చెప్పావో మరి వాటన్నిటిని పిల్లలు పాటించడానికి కొంచెం వీలును బట్టి తప్పనిసరిగా పిల్లలకు కొంచెం ప్రోత్సహించినాను. ఎందుకంటే ఈ ఫీల్డ్ వాళ్ళకి కొంచెం కొత్త. ఎవరో కొంతమంది నీలాంటి అనుభవంతో ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా న్యూ కమర్స్ అనమాట. కనుక వాళ్ళందరూ తప్పనిసరిగా నీ గైడ్ లైన్స్, నీ సూచనలు పాటిస్తారు నాన్న. సో ఈ విషయంలో
నువ్వు హెల్ప్ చేయి నాన్న, హెల్ప్ చేయి. తప్పకుండా ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళడానికి ఇంగ్లీష్ సాంగ్ విషయమై కొంచెం ప్రతాప్కి సహాయం చేయనాను. ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అంటే, నేను విన్నది ఇతరు మన యూట్యూబ్ అకౌంట్స్ ని ఇతర కంట్రీని మార్చుకొని అక్కడ మనం లింక్ పోస్ట్ చేయటం వల్ల అక్కడ ఆ కంట్రీస్ ని కూడా అది ప్రమోట్ చేస్తుంది అన్నట్టుగా నేను విన్నాను. నాకు ఇంకా పూర్తిగా దానికోసం తెలియదు. సో నాన్న దాన్ని బట్టి ఇంకా మీరు యూట్యూబ్ లో మీరు తెలుసుకున్న విషయాలను బట్టి నాన్న ఏ విధంగా ఇది వెళ్ళాలి ప్రజల మధ్యకి అనేది కాస్త నీ గైడ్ లైన్స్ తప్పనిసరిగా మా అందరికి కావాలి నాన్న, ఇవ్వమ్మా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. పిల్లలు మీ అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ పాటను మొట్టమొదటిసారిగా మనం ప్రమోట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ వైడ్ మరి మంచి సబ్జెక్ట్ తో కూడింది మన ప్రజల మధ్యకి ఒక అకేషన్, అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఈస్టర్ని ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి నాన్న తప్పనిసరిగా మీరందరూ ఈ విషయంలో మరి నాకు కాదు కానీ దేవుని విషయంలో మీరందరూ మీ ప్రోత్సాహాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ నాన్న. ముఖ్యంగా ప్రతాప్ అండ్ రాజేష్, ఓకే, ఈ మీటింగ్ హెడ్ హోస్ట్ చేసిన రాజేష్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. మంచిది. వీళ్ళందరికీ ముఖ్య గమనిక, చాలా మందికి యూట్యూబ్ అవగాహన ఉంది. ఎంతకాలం అన్న కొంచెం వాయిస్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి మీట్లో పెట్టించండి మిగతా వాళ్ళని. శ్యామ్ గారు మీట్ లో పెట్టండి. రేలంగి శ్యామ్ గారు. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ గురించి మనకి ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ఇంతకాలం మనం కమ్యూనిటీ పోస్టులు చేస్తా ఉన్నాం, బట్ రీచ్ అవ్వట్లేదేందని మనం కొంచెం ఆలోచన చేస్తే అందులో ప్రాముఖ్యంగా చాలా మంది ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉన్నారు. ఎందుకంటే అందులో చాటింగ్ ప్లస్ ఈ రీల్స్ అన్ని వస్తూ ఉంటాయి కనుక మెజారిటీ ఇన్స్టాగ్రామ్ వాడటం వల్ల ఈ ఇన్స్టాగ్రామ్ మీద మనం కొంచెం అవేర్నెస్ తీసుకురాగలిగితే ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు మీ అందరికి చెప్పింది కూడా, ఇప్పుడు మీ ప్రాంతాలలో సంఘాలలో చాలా మంది మీరు ఒకళ్ళు ఉంటే అక్కడ ప్రతి చిన్న పిల్లోడు మొదలుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 5వ తరగతి పిల్లోడి కాడి నుంచే ప్రతివాడు ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఇలా పోస్ట్ చేయటం కానీ, రీల్స్ చేయటం కానీ, ఇలా మన పాటల విషయమై మీరు ఈ క్యాప్షన్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్ట్ టెక్స్ట్ కానీ, అందుకదే చాట్ జీపీటీ యూజ్ చేసి మేము చేసి పెడతాము ఆ గ్రూప్లో. దాని ప్రకారంగా మీరు అందరూ కూడా పోస్ట్ చేసి ఒకసారి మెయిన్ ఛానల్కి మీరు ట్యాగ్ చేయగలిగితే. రాజేష్, దాని గురించి కొంచెం చెప్తావా? ఎలా మన యూట్యూబ్కి లాస్ట్ టైం చెప్పావు కదా, మన యూట్యూబ్ ఛానల్ లింక్ వాళ్ళ దాంట్లో వస్తే, ఇప్పుడు మనకి 5వ తారీఖు పాట రిలీజ్ అయితే ఆ పాటని ప్రతి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టుకొని ఆ రీల్ లో క్యాప్షన్ లో గానీ, బయోలో గానీ లింక్ ఓపెన్ చేసి, నేను ఆల్రెడీ క్యాప్షన్ అదే మన jayshali.tv అకౌంట్ ని ఎలా మెన్షన్ చేయాలో వీడియోలో చెప్పానన్న. మాక్సిమం అందరికి అర్థమైంది. ఓకే, ఇంకా నెక్స్ట్ God66 టీవీలో మన ఈ సాంగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ క్యాప్షన్స్ కానీ, హ్యాష్ ట్యాగ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మీడియా గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మళ్ళా నన్ను సంప్రదించండి, గ్రూప్ లో యాడ్ చేస్తాను. మీకు ఏవైనా అప్డేట్స్ అన్ని కూడా మీడియా గ్రూప్ లో వస్తాయి. ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయానన్న, ఇప్పుడు మీరు స్టోరీస్ పెడతారు కదా, ఇప్పుడు సాంగ్ ఇవాళ ఒక రీల్ అప్లోడ్ చేశారు అనుకోండి, ఆ రీల్ స్టోరీ పెట్టేటప్పుడు అక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది, మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు jayshali.tv కానీ, God66 టీవీ కానీ మెన్షన్ చేశారనుకోండి, మిమ్మల్ని మీరు అప్లోడ్ చేసిన స్టోరీని మళ్ళీ God66 టీవీ కానీ ఇంకా jayshali.tv అకౌంట్ మిమ్మల్ని రీమెన్షన్ చేస్తాయి. సో ఇలా రీమెన్షన్ అవడం వల్ల మనకి ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. సో డెఫినెట్గా ఎవరైతే ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తావా? అంటే మొబైల్ స్క్రీన్ షేర్ అవ్వదన్నా, ఇప్పుడు
సింపుల్ అన్న ఏం లేదు. జస్ట్ స్టోరీ పెట్టినప్పుడు కింద అక్కడ మెన్షన్ అనే ఆప్షన్ ఉంటది. అది మాక్సిమం అందరికి తెలుస్తది. లేదనుకుంటే నేను ఇవాళ నైట్ ఒక చిన్న స్క్రీన్ రికార్డ్ ట్యుటోరియల్ ఈరోజు చేసేసి నైట్ రికార్డింగ్ చేసి పెడితే గ్రూప్‌లో పెడదాం దాన్ని. తప్పకుండా అన్న. ఓకేనా? మంచిది. మీకు ఈస్టర్ రోజు కాదు, గుడ్ ఫ్రైడే రోజు శుక్రవారం అందరూ కూడా మళ్ళా అవైలబుల్‌గా ఉంటారనుకుంటే, మళ్ళా ఆ రోజు కూడా మనం మీట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఈ తప్పకుండా. పాటను ఏదో విధంగా కొంచెం ఇంత ఇదివరకంటే తెలుగు పాట ఒకటే కాబట్టి మనకు తెలిసిన వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనం షేర్ చేసాం. ఇప్పుడు మనకి ఒక పెద్ద టాస్క్ ఏందంటే ఇంగ్లీష్ సాంగ్ కూడా ఉంది గనక సోషల్ మీడియా ద్వారానే మనం ఆ పాటను ప్రపంచవ్యాప్తం చేయాలా. గనక మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సహాయ సహకారాలు ఈ పాట విషయంలో చేస్తారని ప్రేమపూర్వకంగా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరలా గుడ్ ఫ్రైడే రోజు కూడా మీరందరూ కూడా అవైలబుల్‌గా ఉండగలిగితే ఒక నైట్ టైము ఏదో ఒక టైం మనం మీట్ పెట్టుకుందాం. మరలా ఆ పూర్తి వివరాలనేది నేను గ్రూప్‌లో మరలా మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా అప్పుడు కూడా జాయిన్ అవ్వగలిగితే ఇంకా కొంచెం డెప్త్‌గా మనం దీని గురించి తెలుసుకొని ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు రీల్స్ చూడటానికి గనక, మనం ఆ రీల్స్ విషయంలో గానీ, పోస్ట్ విషయంలో గానీ, ఆ బయోలో లేదా లింక్స్ రూపంలో మన యూట్యూబ్‌లో ఉన్న సాంగ్‌కి అలా పబ్లిసిటీ అనేది చాలా ఎక్కువగా రీచ్ అవుతుందని విన్నాము. గనక దీని విషయంలో పూర్తిగా మీ అందరి సహాయ సహకారాలు అందించగలరు. అయితే సాంగ్ పబ్లిష్ అయిన నెక్స్ట్ డే గాని, ఆ రోజు ఈవినింగ్ గాని ఒక క్లాస్ కండక్ట్ చేయండి అన్న. సో అందరి అకౌంట్స్‌లోకి ఈ సాంగ్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి? ఎలా బయోలో మెన్షన్ చేయాలి? ఆ సాంగ్ యొక్క లింక్ బయోలో ఎలా పెట్టుకోవాలి? అని చెప్పి లేదంటే సండేనే పెట్టుకుందాం తమ్ముడు. ఈస్టర్ రోజే అన్న. మధ్యాహ్నం 12 గంటలకి సాంగ్ రిలీజ్ అవుతుంది. సాయంత్రం మీటింగ్ పెట్టుకుందాం సరిపోద్ది. తప్పకుండా అన్న. ఓకేనా? అందరికి విల్లింగేనా? ఆదివారం సాయంత్రం ఇదే టైంలో 12 గంటలకి సాంగ్ రిలీజ్ అవుతుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు క్లాసు పెట్టుకుంటే ఇంకా ఆ పాటను అందరికి కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒకేసారి ఆన్‌లైన్‌లో తమ్ముడు రికార్డ్ చేసి చూపిస్తా ఉంటాడు. టక్ మీరు ఫోన్‌లో అప్పుడే చేసేయొచ్చు. ఇంకా బాగుంటది. ఇదే టైంలో అయితే బెటర్ తమ్ముడు. ఇంక ఇబ్బంది ఏమి ఉండదు మనకి. అదే టైంలో పెట్టుకున్నాం 3-4. అన్న ప్రతాప్ అన్న, అన్న హరీష్ చెప్పండి. అది ఫ్రైడే మాక్సిమం మన వాళ్ళు కూడా కొంతమంది మేబీ చర్చిలో ఉండొచ్చు. అంటే ఈ లైక్ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఈ టైం అయితే కొంచెం మనకి అవైలబుల్ ఉండకపోవచ్చు. మేబీ నైట్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సరే, ఎందుకంటే మాకు కూడా తమ్ముడు ఎలా చేసిన వీడియోను గ్రూప్ లో పెట్టేస్తాం కాబట్టి ఇది ఫాలో అయ్యి కొంచెం ప్రిపేర్ అవుతారు. అలాగే సండే యథావిధిగా మరలా సాంగ్ రిలీజ్ 12 గంటలకు అయిపోతుంది. మరలా 3ంటికి మరలా మనం మీట్ అవ్వగలిగితే ఏమన్నా డౌట్స్ ఉన్నా అందరికి ఎలా మీ ప్రాంతాల్లో కూడా మీరొక్కళ్ళే పోస్ట్ చేయటం, రీల్ పెట్టుకోవటం కాకుండా మీ సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు ఇనిషియేట్ గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళ చేత పెట్టించేటట్టు మనం ఉండగలిగితే ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. వాడు బాగా నిద్ర లేచిన కాడి నుంచి ఇన్‌స్టాగ్రామ్ అలా ప్రతాప్ తమ్ముడు వందనాలు తమ్ముడు. నేను ఒక్క చిన్న విషయం తమ్ముడు. ఇప్పుడు మనకి సండే రోజున మన వీడియో ఆడియో అనేది రిలీజ్ అవుతుంది కదా. తప్పనిసరిగా ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే స్మార్ట్ టీవీస్ ఉన్నాయో, ఎవరైతే ఒక స్క్రీన్స్ ఉన్నాయో, ఈ పాటని ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి బయటికి కూడా తెరల పరంగా వేస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన తమ్ముడు. స్మార్ట్ టీవీస్ ద్వారా కానీ ఇప్పుడు అందరిలో అందరి దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ వారి స్ట్రీట్స్ లో కానీ వారి పట్టణాల్లో కానీ మనం కాలేజ్ పరంగా కానీ, జేబీఆర్సీ పరంగా కానీ, లేదంటే పర్సనల్ గా కానీ ఈ వీడియో సాంగ్ ని ఎక్కువగా రీచ్ అవ్వడానికి తీసుకెళ్తే మటుకు ఎక్కువ కూడా అందరికి రీచ్ అయ్యి ఎక్కువ లైక్స్ ఆర్ ఎక్కువ అందరికి ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోతుంది. ఈ స్మార్ట్ టీవీస్ ద్వారా కానీ ఎక్కువగా మనం చూపించగలిగితే ఒకసారి ఇది కూడా ఆలోచించండి తమ్ముడు మీరు. ఎందుకంటే ఒకసారి అన్నయ్య గారితో ఒకసారి మీరు చెప్పి మీరు ఓకే అంటే ఆ రోజున, అంటే యాక్చువల్లీ నా ఆలోచన ఏంటంటే నాకు కొద్దిగా తక్కువలో అమౌంట్ అయితే మటుకు నేను ఒక స్క్రీన్ పెట్టి వేపిద్దామన్న ఆలోచన వచ్చింది. ఏమన్నా అంటే మనకి కొంతమంది దగ్గర స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ స్క్రీన్స్ అవసరం లేదు.
పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయి కనుక స్మార్ట్ టీవీస్ లో బయట పెట్టి ఎక్కువ మందికి వినిపించేలాగైతే చూపించేలాగైతే ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది నా భావన, నా ఆలోచన. ఓకే అన్న. 1 మినిట్. ఆ, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటున్నారు కనుక అవునండి. మేజర్గా ఇన్స్టాగ్రామ్ మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్ గురించి కూడా తమ్ముడు ఏమన్నా రాజేష్ అన్న చెప్పండి అన్న. ఏదన్నా మీ దగ్గర వీడియోస్ ఏమన్నా ఉంటే ఫేస్బుక్ ను కొంచెం ఎలా అన్న ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో మీకు ఒక పర్టికులర్ ప్లేస్ లో పేజ్ కనెక్ట్ ఆర్ క్రియేట్ అని ఒక ఆప్షన్ చెప్పాను కదా. సో మనం అక్కడ కనెక్ట్ ఆర్ క్రియేట్ మీద క్లిక్ చేసుకొని మనం పేజ్ క్రియేట్ చేసి నేను దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఫేస్బుక్ లో కూడా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ సెపరేట్ గా ఫేస్బుక్ లోకి ఏం పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదంతా కూడా మెటా 3 ఒకటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ 3 ఒకటే. వాట్సాప్ తప్ప మనకి ఈ రెండిట్లోకి ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోతాయి. ఇంక్లూడింగ్ స్టోరీ పెట్టినా కూడా స్టోరీ కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే తమ్ముడు, కొంచెం ఆ వీడియో కూడా ఒకసారి నువ్వు చూసి పెట్టగలిగితే అందరూ కూడా ఫాలో అవుతారు. తప్పకుండా మంచిది, చాలా సంతోషం. ఇప్పటి వరకు ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండి క్లాస్ అంతా కూడా విన్నందుకు. ఎవరైనా మీడియా గ్రూప్ లో లేకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను అందరిని కూడా మరలా యాడ్ చేస్తాను, ఎవరైతే లేరో. ఈ పాట గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సహాయ సహకారాలను ఈ సోషల్ మీడియాలో కూడా యాడ్సెన్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ కి ఇన్స్టాగ్రామ్ లో యాడ్సెన్స్ రూపంలో కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లో కూడా. ఇది ఇంకా అనేకులకు రీచ్ అవ్వటంలో అది చాలా ఉపయోగపడుతుంది కనుక ఎవరైనా మీరు సహాయం చేయగలిగితే దీనికి సంబంధించి యాడ్సెన్స్ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 100, 200 మీకు తోచినంత ఇవ్వగలిగితే ఈ యాడ్సెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా వంట టీం వాళ్ళు అడగంగానే వాళ్ళు 5000 అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ళది ఈరోజు లైవ్ లో అనౌన్స్ చేశారు. అలాగే ఇడుగులపాడు నుంచి సహోదరుడు రాజేష్ ఉన్నాడు. ఆ తమ్ముడు 2500 ఇవ్వటం జరిగింది. అలాగే బైబిల్ ప్రభంజనం దుర్గా ప్రసాద్ అన్న 400 ఇచ్చాడు. అలాగే మియాపూరు కొంతమంది పిల్లలు వాళ్ళ ఒక 200 ఇచ్చారు. అలా మీకు తోచినంత మీరు కూడా ఇవ్వగలిగితే ఈ పాటలు ప్రమోషన్ నిమిత్తం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకొని దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే ఇంకా వేగంగా వీటిని సోషల్ మీడియాలో తీసుకెళ్ళడం జరుగుతుంది. నా నెంబర్ మీడియా గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేయమని పెట్టారన్నా, గ్రూప్ లో మెసేజ్ చేశారా? నెంబర్ మెసేజ్ చేయండి. నా నెంబర్ మెసేజ్ చేశాను. ఎవరన్నా ఏమైనా సందేహాలు ఉన్నా నాకు మెసేజ్ చేయండి. అందరికి యాడ్ చేయాలి అనుకుంటే మట్టుకు మీ నెంబర్స్ డైరెక్ట్ గా నాకు పెట్టినా, లేకపోతే ప్రతాప్ తమ్ముడు నంబర్ మీ దగ్గర లేకపోతే కనీసం నాకు పంపించినా నేను మనోడికి షేర్ చేస్తాను. ఆ మీడియా వింగ్ లో మనోడు జాయిన్ చేస్తాడు. సో అలా అయినా పర్లేదండి. నా పేరు సుధాకర్. మీకు ఆల్మోస్ట్ చాలా ఆలస్యమైంది ఇప్పటికే. ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే తమ్ముడిని అడగండి. అందరికి ఇప్పుడు నేను ఏదైతే స్టార్టింగ్ లో కొన్ని రీల్స్, కొన్ని పోస్టులు చూపించానో ఆ టైప్ ఆఫ్ ఎడిటింగ్ మీరు క్యాప్ కట్ కానీ, విఎన్ కానీ, కైన్ మాస్టర్ కానీ అందరూ సిస్టంలో ఎడిట్ చేస్తేనే వైరల్ అయిపోతేనే ఏం లేదు, సిస్టంలో ఉంటేనే క్వాలిటీ వస్తుంది అని ఏం లేదు. మీరు అదంతా పట్టించుకోవద్దు. సో జస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్ మీద టెక్స్ట్ వేయడం, చాలా సింపుల్ రీల్సే మీకు చూపించాను. అవన్నీ కూడా 100K అబోవ్, లైక్ 1 మిలియన్ వ్యూస్ వచ్చిన రీల్సే మీకు రిఫరెన్స్లుగా చూపించాను. సో మీరు ఎవరు కూడా అది ఆ పద్ధతిలో ఎడిట్ చేయడం నేర్చుకోండి. కొంచెం వీలైతే దానికి కూడా నేను ప్రతాపన్నతో మాట్లాడి ఆ ట్యూటోరియల్స్ అనేవి చేయడానికి నా ఫ్రీ టైంలో నేను మనందరికీ అప్లోడ్ చేస్తాను అవి. దయచేసి మీరు అందరూ కూడా ఒకవేళ మీ ఓన్ ఎడిటింగ్ మీకు తెలుసుంటే కనుక అలాగే ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆ వీడియోస్ అన్ని లింక్స్ని నేను అప్పుడు ఒక PDF తయారు చేసి మీ అందరికి పంపిస్తాను. ఒకసారి ఆ రీల్స్ని ఎక్స్ప్లోర్ చేసి అలా రీల్స్ అనేవి అలా ఎడిట్ చేసుకుని మన సాంగ్స్ అన్నిటిని అలా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతే. ఏంటండి ఒకళ్ళు చెప్పండి. ఒకళ్ళు నా క్యాప్ కట్ ఉంది కదా యాప్, అది మొబైల్ కి సపోర్ట్ అయ్యే విధంగా ప్లే స్టోర్ లో అవైలబుల్ లేదు కదా.
ప్లే ఆ స్టోర్ యాప్ అవైలబుల్ ఉండదండి. అది వచ్చేసరికి మనం దాన్ని వీపీఎన్ యూజ్ చేసి మనం ఆ క్యాప్‌కట్ యాప్‌ని అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో అవైలబుల్ లేదు. సో, దానికోసం నేనేంటంటే అది క్రోమ్ నుండి మోడ్ ఏపీకే ఎలా డౌన్‌లోడ్ చేయాలి అండ్ దానికి వీపీఎన్ కనెక్ట్ చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా ఒకసారి వీలైతే ఇంకా చాలా ట్యుటోరియల్స్ రికార్డ్ చేయాల్సి ఉంటది ఇలా అయితే. సో, నేను వీలైతే అవి కూడా చేస్తానన్న మరి. సరే. నా దగ్గర ఒక యాప్ ఉంది. సేమ్ క్యాప్‌కట్ లాంటిదే. దానికి వీపీఎన్ ఏం అవసరం లేదు. అయితే అది చాలా ఈజీ అవుతది. కాకపోతే దానికోసం కొంచెం బేసిక్ దానికి తెలిసి అయితే ఉండాలన్నమాట. ఈ క్యాప్‌కట్ లాంటిది సేమ్ ఇన్‌స్టాగ్రామ్ వాడే అఫీషియల్‌గా ఎడిట్స్ అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేశాడు. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి EVITS అని చెప్పి సెర్చ్ చేయండి. అది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకొని సేమ్ అది యూజ్ చేసినా గాని సేమ్ క్యాప్‌కట్ లాగా ఉంటుంది. రాజేష్ అన్న, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మనకి చెప్పండి. యూట్యూబ్ ఎడిటర్ కింద ఒక యాప్ ఉంది. అవును. దాంట్లో కూడా మనం వీడియోస్ ఎడిట్ చేసుకుని డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవచ్చు. మనకి అది నో ఇష్యూ. ఓకే. ఓకే. ఏదైనా మీరు ఏ సాఫ్ట్‌వేర్ యాప్ యూజ్ చేసినా గాని నో ఇష్యూస్. కానీ ఎడిటింగ్ మట్టుకు కొంచెం స్టైల్ మార్చండి. ఇప్పటి వరకు మధ్యలో ప్రసంగం పెట్టేయడం, పైన క్యాప్షన్ పెట్టడం ఇదంతా బోరింగ్ అనమాట. సో, స్కిప్ ఎన్ని సంవత్సరాలు అప్‌లోడ్ చేసినా ఆ రీల్స్ అలాగే ఉండిపోతాయి. సో, మనం ఎక్కడ ఆగిపోయామంటే 2000 మన కరోనా వచ్చిన టైంలో ఆ రీల్స్ అనేవి ఓకే. చూడడానికి ఇన్ఫర్మేషన్ కంటెంట్ చూసేవాళ్ళు. ఇప్పుడంతా కూడా క్విక్ రెస్పాన్స్ కావాలి అందరికి. వెంటనే ఆ కంటెంట్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ దానికెళ్ళిపోవాలి. సో, వీలైతే మీరందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్స్‌కి అప్‌డేట్ అవుతారని అనుకుంటున్నాను. మంచిది. చాలా సంతోషం. మరలా వచ్చే ఆదివారం యథావిధిగా మీట్ అవుదాం. గ్రూప్‌లో వచ్చే వీడియోలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేస్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. మరి ఏ అప్డేట్స్ అయినా గ్రూప్‌లో వస్తే గనక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వగలరని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. ధరణి ఎవరండి? ధరణి అని ఉంది. ఒకసారి గ్రూప్‌లో యాడ్ చేద్దాం. ఎవరన్నా మీ వివరాలు చెప్తే. ధరణి అంటే ఎవరండి? విశాఖపట్నం. ఓకేనమ్మా. మీరు గ్రూప్‌లో ఉన్నారు కదా? లేదన్నయ్య లేను. ఓకేనమ్మా. నెక్స్ట్ 960682715. రాబర్ట్ రాంబాబు నేనే అన్న. ఎక్కడి నుంచి అన్న? అన్న విజయవాడ అన్న. ఓకేనండి. ఓకే. చాలా సంతోషం. మరి ఇంకెవరైనా గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. చివరిగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతాప్ అన్న చెప్పండి. తమ్ముడు ప్రతాప్, మీ నెంబర్ అన్ని గ్రూపులకి షేర్ చేస్తున్నాను. ఎవరైతే మీడియా వింగ్ లో జాయిన్ అవుతారో వాళ్ళ నంబర్లు నాకు పెడితే నేను మీకు పంపిస్తాను. లేదంటే డైరెక్ట్ మీ నంబర్ పట్టి జాయిన్ చేసేయచ్చు. ఓకే అండి. దోర్నాల రావునా? ఓకే. అమ్మ చెప్పండి. అది స్క్రీన్ అన్నారు కదా, స్క్రీన్ రేంజ్ ఎంత ఉండాలి? ఒక్క డౌట్. స్క్రీన్ రేషియో అండి? అవునండి. స్క్రీన్ రేషియో 9:16 ఉండాలి. అంటే 9:16 అది మన రీల్ సైజ్ అండి. ఓకే. వన్ సైడ్ ఎడిటింగ్ సైజ్ సీక్వెన్స్ అది సీక్వెన్స్ సైజ్ బ్రో. ఇప్పుడు 2160 3840 అనేది ఈ సీక్వెన్స్ సైజ్. 2160 3840 4K రిజల్యూషన్ సైజ్. సో, ఇదంతా మనం డైరెక్ట్‌గా చెప్తే కొంచెం అర్థం కాదేమో అని నేను ఇప్పుడు చెప్పలేదన్నమాట. ఓకే. ఓకే. దుర్గా ప్రసాద్ నేనే బ్రదర్. తెలుగు మదిరా ఖమ్మం. దుర్గా ప్రసాద్ బైబిల్ ప్రపంచం. వందనాలనే వందనాలన్నా. ప్రార్థన
ప్రార్థన చేసుకున్నాం తెలియదు. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించుకున్న కన్న తండ్రి నాయన, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నా కన్న తండ్రి, ఇదిగో మీ కుమారుల చేత విలువైన మాటలు మాకు వినిపింపజేసి నా కన్న తండ్రి, ఇదిగో నాయన ఈ సువార్త నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా వినిపించడానికి మా చేతిలో మీరు ఇచ్చిన ఈ ఆయుధాలను నా కన్న తండ్రి మీ మాటలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయటకు మాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, అలాగే నా కన్న తండ్రి ఇంతవరకు ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సంతోషం. ఇప్పటి వరకు ఓపిక ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున అందరికీ వందనాలు. అందరికి సెలవు. వచ్చే ఆదివారం మరలా మీట్ అవుతాం. ఓకే, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.